చంద్రయాన్గుట్టలోని బార్కాస్లో హనుమాన్ దేవాలయం పైన అయితే దాడి జరిగింది. సో ఒక్కసారి ఇక్కడ దాడికి సంబంధించినటువంటి వివరాల్లోకి మనం వెళ్తే ఇది హనుమంతునికి సంబంధించినటువంటి దేవాలయం. ఒక్కసారి ఇక్కడ మీరు పక్కకు వచ్చి చూస్తే స్వామివారి ఏదైతే విగ్రహం ఏదైతే ఉందో ఈ విగ్రహాన్ని ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు, ఇక్కడ ఉన్నటువంటి తెలియని వాళ్ళు, ఎవరో గుర్తు తెలియని వాళ్ళు అయితే హనుమంతుని విగ్రహాన్ని ధ్వంసం చేశారు అని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. సో గత కొన్ని నెలలుగా ఏదైతే ఈ 2 సంవత్సరాల్లో కూడా గ్రేటర్ హైదరాబాద్లోని వివిధ దేవాలయాల పైన అయితే ఇట్లాంటి దాడులు జరగడం అనేది నిజంగా ప్రతి ఒక్క హిందువులకైతే అవమానకరంగా కనిపిస్తున్నటువంటి విషయంగా చెప్పుకోవాలా. సో ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి అయితే అందులో శ్రీరాములు గారు అయితే ఉన్నారు, బీజేపీ నాయకులు. అన్న మీరు ఎప్పుడు ఇక్కడ హైదరాబాద్లో, సో ఇక్కడ చంద్రయాన్ బార్కాస్లోనే జరగలేదు, ఇట్లాంటి ఎన్నో జరుగుతూ ఉన్నాయి. సో ఒక 15 రోజులకు ఒక్కొక్క ఇన్సిడెంట్ జరుగుతూ ఉంది, 10 రోజులకు ఒక్కొక్క ఇన్సిడెంట్ జరుగుతూ ఉంది. సో ఏం జరుగుతూ ఉంది ఇక్కడ, ఎందుకు ఇక్కడ మన హిందువులు ఈ రకంగా ఫెయిల్ అవుతా ఉన్నారు అనే దాని గురించి ఏం చెప్తారు అన్న? దాదాపు 350 టెంపుల్ల మీద దాడి జరిగింది. ఓన్లీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాల చిల్లర అవుతుంది. 350 టెంపుల్ల మీద జరిగింది. మీరు చూడండి, జూబ్లీస్లో జరిగింది, మన చంద్రాంగుడలో జరిగింది, ఈరోజు బార్కాస్లో జరిగింది, బాన్స్వాడలో జరిగింది, అనేక చోట్ల హిందూ టెంపుల్ మీద జరుగుతుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాకనే దాడులు ఎక్కువైనాయి. దీనికి కారణం ఎవరంటే ముఖ్యమంత్రి సపోర్ట్ ఎక్కువ ఉంది. మీరు క్లియర్గా చూడండి, ముఖ్యమంత్రి చెప్తాడు కాంగ్రెస్ అంటే ముస్లిం అంటే కాంగ్రెస్. ఆయన పేరే మార్చుకోండి. అక్బర్ మనమేమో రేవంత్ ఉద్దీన్ అంటుండు. ఆయన రేవంత్ ఉద్దీన్ ఉంటాడా, పక్కీరుద్దీన్ ఉంటాడా, మాకు సంబంధం లేదు. హిందువుల మనోభావాలు దెబ్బతీయొద్దని హిందువులు కోరుకోవడం జరుగుతుంది. ఇక్కడ మేము చెప్తున్నాం కదా, నిన్న రాత్రి, ఇలా మంగళవారం రాత్రి దాడి జరిగింది. పక్కనే ఇతర మతస్థులు వచ్చి బంగ్లాదేశ్ నుంచి, బర్మా నుంచి, పాకిస్తాన్ నుంచి వచ్చి వేలాది మంది ఆనుకొని 1/2 కిలోమీటర్ లేదు ఈ ఇతర దేశాల నుంచి వచ్చి ఈ ప్రాంతంలో ఉంటే మన మీద దాడులు జరుగుతూ, మన ప్రాంతంలో మన ఫుడ్ తినుకోడు, వానికి స్వేచ్ఛ ఉండి మన టెంపుల్ మీద మనం కొట్లాడకం అవుతుంది, మనము ప్రొటెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా చూడండి, ఇక్కడ 14 ఎకరాల ల్యాండ్ ఉంటే ఈ మొత్తం ఇంట్లో ఎవరివన్నా ఇవన్నీ ఇతర మతస్థులే కావా? టెంపుల్ మీద ఇతర మతస్థులు పెట్టి ఇక్కడ హనుమాన్ టెంపుల్ ఇక్కడ కూర్చుంటే పక్కనే వాళ్ళు చర్చి పెట్టి, అది మన మస్జిద్ పెట్టి, మస్జిద్ నుంచి మొత్తం వాయిస్ వినిపిస్తుంది. ఇక్కడ ఉంటే మనం ఉంటే వాళ్ళు ఇంకా సౌండ్ వినిస్తాడు. కానీ మనం మాత్రం నువ్వు ఏదో చూడు, నువ్వు ఛత్రపతి శివాజీ ర్యాలీ, హనుమాన్ జయంతి అయ్యి వీటి మీద మాకు ర్యాలీలో డీజే పర్మిషన్ లేదు, మీరు వైలెన్స్ చేస్తున్నారని కేసులు బుక్ చేస్తారు. మన మీద ఏమో కేసులు అవుతాయి, మన మీద దాడులు అవుతాయి. నిజంగా కూడా చెప్తున్నా, హిందువులంతా నిజంగా మనం ఒకసారి ఆలోచించాలి. మనం విడిపోయినప్పుడు ఇలా శాతం ఎంత ఉండే, ఈ ముస్లిం ఎంత ఉండే ప్రజలు, మనము పాకిస్తాన్లో ఉన్నప్పుడు ఎంత ఉండే, ఇప్పుడు పాకిస్తాన్లో మనం ఎంతమంది ఉన్నాం, ఈడాలు ఎంతమంది పెరిగిరు, ఇంకో 20-30 ఏళ్ళ తర్వాత వీళ్ళు మనం 50%కి వస్తారన్న. మనం ఒకరిద్దరు చాలు అంటాం. వాళ్ళు 10-12 మంది పుడుతూ ఇవాళ సగానికి వచ్చి మనం భయపట్టించి ఇది మొత్తం తీసుకోవాలని ఒక ఆలోచన. దీనికి నిజంగా అసదుద్దీన్ ఓవైసీ చెప్పిండు, మీరు అందరు గ్రహించాలి హిందూ సోదరులంతా. ఎందుకంటే ఏదో ఒక రోజు బుర్క వేసుకున్నాం ప్రధానమంత్రి అవుతా అని. బిడ్డ, నీ శాతగా యాద పెట్టుకో. హిందువులంతా ఆ రోజు కూడా ఔరంగాబాద్ను ఓడగొట్టిరు, మొన్న నిజాంను పడగొట్టింది కూడా ఇదే హిందువులు. నువ్వు కళలు కానీ మీ కళలు అనేది ఏది కూడా కాదు, దాంట్లో భాగాన్ని ఇలా దాడులు చేస్తున్నాయి. ఈ దాడులను ఎట్టి పరిస్థితిలో హిందువులంతా కాపాడుకుంటారు. ఇక్కడ ఈ దాడి ఏదైతే జరిగిందో ఇది రోహింగ్యులు ఏమైనా చేసిరా, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చేసిరా అనేది క్లారిటీ ప్రతి ఒక్కరికి ఇవ్వాలి. సో దీని గురించి ఏమైనా మీకు ఏమైనా చెప్తా ఉన్నారా అన్న? ఈ ప్రాంతంలో అనేక ప్రాబ్లాలు జరుగుతున్నాయి. ఈ రోహింగ్యాలు వచ్చినాక మీరు చూసి మీ ఛానల్ చాలా హైలైట్ చేసింది. ఈ పాలకోవా ఇట్లాంటివి అన్నీ ఇతర కలిపి చేస్తారు. అదేవిధంగా ఇప్పుడు చూడండి, ఇప్పుడు వాళ్ళ రంజాన్ ఏమంటారు, అలీం, మొత్తం ప్రతి అడుగున అలీం పెట్టి దాంట్లో కల్తీ కలిపి వాడు డీజే పెట్టి వాడు లైటింగ్ చేసి అట్రాక్ట్ చేసి మన హిందువులకు అమ్మనికి ప్లాన్ చేస్తారు. మన హిందువు దాంట్లోకి వచ్చి దాన్ని ఏమన్నా అనకపోతేనే కమ్యూనల్ అంటారు. మీరు చూడండి, దీన్ని ఏది ఉందో ఎవరు చేశారని తీయాల్సిన బాధ్యత పోలీసు వాళ్ళది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఈ హలీం విషయంలో గత కొన్ని రోజులుగా ఒక వీడియో అనేది సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉంది. ఒక వర్గానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఏమంటున్నారంటే, మీకు దమ్ము ఉంటే, మీకు ధైర్యం ఉంటే దర్గాలకు రాకుండా మీ హిందువులను ఆపండి, హలీం కోసము క్యూలు కట్టే వాళ్ళని మీరు ఆపండి అని చెప్పేసి డైరెక్ట్ స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నారు. సో హిందువులు ఎవరైతే చూస్తున్న వాళ్ళు, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కావచ్చు, మీరు చెప్పాలనుకున్న మెసేజ్ ఏం చెప్పాలనుకున్నారు? ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్ స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నారు, ఇంత గలీజ్గా చేస్తూ ఉన్నారు. నేను అదే చెప్తున్నాను, హిందూ సోదరులకు దండం పెట్టి చేతులే చెప్తున్నా. నీకు హలీం కావాలంటే మన కట్టికోళ్ళ దగ్గర పోయి మటన్ తెచ్చుకొని మనం తయారు చేసుకొని, మన ఛత్రపతి శివాజీ వారసులు వాళ్ళంతా
వాళ్ళ షాపులలో పోయి తెచ్చుకొని మనం వండుకోండి. వాళ్ళకు తన పోయి తీసుకొని వాడు దాంట్లో ఏమో రకరకాల కలుపుతూ వీడియోలన్నీ చూస్తున్నాం. వాళ్ళకు మనం ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ తాను తీసుకోవద్దు. అయినా వాళ్ళ పండుగల రోజు వాడు చేసుకున్నానికి మనం లైన్ కట్టడం నిజంగా మన తప్పు. మనం హిందువులందరూ ఏకతాటి మీద రావాలి, వీటి దగ్గరికి పోదు. మనం పనిచేస్తే వానికి నిజంగా కూడా మార్కెటింగ్ కాకపోతే వాడు మన మోచేతి కిందకి వస్తాడు. నిజంగా కూడా వాడు కావాలని రెచ్చగొట్టి మనం నువ్వు చీమునెత్తు లేదన్నట్టు అంటుంటే కూడా మనకు చీమునెత్తు లేకపోతే ఎట్లా? మనం అంతా ఒకటి కావాల్సిందే. మనం అంతా ఒకటై మనం ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. ఇక్కడ ఈ ఆలయానికి సంబంధించినటువంటి విగ్రహం ధ్వంసం చేయడం జరిగింది. సో దీంట్లో సీసీ కెమెరా నిఘాలు ఎవరైనా అనుమానాస్పదంగా ఎవరైనా కనిపించారా? సో పోలీసులు ఆల్రెడీ దాదాపు కొన్ని వందల మంది ఇక్కడికి ఆల్రెడీ వచ్చేసారు. సో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ఇవాళ వాళ్ళు బందోబస్తు ఇవాళ నిర్వహిస్తూ ఉన్నారు. సో దీంట్లో ఎవరైనా సస్పెక్ట్స్ని ఎవరైనా వాళ్ళు ఏమైనా గమనిస్తున్నారా అని చెప్పి ఏమైనా చెప్పారా? అన్న వాళ్ళు చెప్పారు మేము మీకు సాయంత్రం వరకు రిలీజ్ చేస్తామంటారు. ఈ అడవిలో రిలీజ్ చేయమంటారు. వాళ్ళ పోలీసుల పని. వాళ్ళు ఎవరు చేసిరు ఏం కథ, వాళ్ళని కస్టడీ తీసుకోలేరా, వాళ్ళు సాయంత్రం వరకు మీరు రిలీజ్ చేస్తామంటారు. ఇప్పుడు ఈ అడవిలో ఈ టెన్షన్లో చెప్తే మంచిగా ఉండదు అంటారు. సరే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో సాయంత్రం వరకు టైం ఇస్తాం. 28వ తారీఖు ఒక కార్యాచరణ ప్రకటిస్తారు. ఇక్కడ ఉన్న లోకల్ వాళ్ళు కానీ అదే భాగ్యనగర్ ఆధ్వర్యంలో భాగ్యనగర్ ప్రెసిడెంట్ కూడా అందరు కలిసి ఈ లోకల్ ఒక కార్యాచరణ ప్రకటిస్తూ 28వ తారీఖు దీనికి కార్యాచరణ. అంటే దగ్గర సీసీ కెమెరా వ్యవస్థ అనేది ఏమన్నా ఉందా? మీరేమైనా గమనించారా అనే దాని గురించి? ఆల్రెడీ ఇళ్లలో ఉన్నాయి, అక్కడ ఇళ్లలో ఉన్నాయి, వాళ్ళు తీసుకున్నామంటారు. ఇక్కడ కూడా ఒక 2 సీసీ కెమెరాలు పెడతామంటారు. ఆ కెమెరాలు కూడా ఇప్పుడు సాయంత్రం వరకు చేస్తామని చెప్తారు. అన్న ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే చాలా సందర్భాలలో ఏవైతే ఆలయాలకు సంబంధించినటువంటి ధ్వంసాలు జరుగుతూ ఉన్నాయి, విగ్రహాలని పలగొట్టేస్తూ ఉన్నారు. సో పురాతన దేవాలయాలు అనేది కూడా వాళ్ళకి అంతా తెలియదు. మనం వచ్చినామా, ధ్వంసం చేసినామా, పోయినామా, వాళ్ళ ఎజెండా అనేది అది. సో ఇక్కడ ఎవరైతే ఈ ధ్వంసం చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పోలీసులు పట్టుకున్న తర్వాత వాళ్ళకి ఏ రకంగా పనిష్మెంట్ ఇవ్వాలా అని మీరు అనుకుంటున్నారు? అన్న వాళ్ళని పట్టుకోవాలి, శిక్షించాలి. వాడు ఇంకోసారి ఇట్లాంటివి చేయాలంటే భయపడాలి. ప్రతిసారి పిచ్చోళ్ళు అనే ఒక ముద్ర వేస్తూ ఉన్నారు వాళ్ళని. ఇది ఏమవుతుందంటే ఇక్కడ వలగొట్టక ముందా దార్సాలలో ఒక సర్టిఫికేట్ తయారు వాళ్ళ అంటారా వీడు మతసిద్ధం లేను. మేము పోలీసులకు అదే చెప్పినప్పుడు పోలీసులు అట్లా ఏముండదు పైసా, మేము ఖచ్చితంగా శిక్షిస్తాం, మీరు మాకు కోఆపరేట్ చేయండి, ఎట్టి పరిస్థితుల్లో మేము శిక్షించి మేము ముందర పెడతామని చెప్తారు. నిజంగా కూడా ఇంకో సిగ్గుసేట్ ఏంటంటారంటే ఈ ప్రాంతంలో ఈ గుడి దాదాపు 400 సంవత్సరాల కింద. ఇప్పుడు రెవెన్యూలు వచ్చి మాకు రికార్డ్ ఎంత ఉందో ఇంకా తెలుస్తలేదంటే మనము నిజంగా దేవుని భూమిలో పోయి అడిగితేనేమో 14 ఎకరాల భూమి ఉందని చెప్తారు దేవుని పేరు మీద. కానీ వీళ్ళకు రికార్డు లేదన్న. రికార్డ్ ట్యాంపరింగ్ ఓవర్ చేసిండు. అంటే ఇక్కడ ఉన్న ఎవరో రికార్డ్ ట్యాంపరింగ్ చేస్తున్నారు కదా. రికార్డ్ అనేది 1950 నుంచే ఉంటుందన్నా. మన తెలంగాణలో కానీ మన దగ్గర కానీ 1950 నుంచే రికార్డు ఉంటుంది. అంతకంటే ముందే గుళ్ళు ఉన్నాయి, ఈ గుళ్ళకి జాగా ఉంది, ఈ జాగాని అంతా కబ్జా చేస్తారు. దీన్ని కాపాడే బాధ్యత కూడా రెవెన్యూ. ఇక్కడ లాస్ట్ ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు, దాంతోపాటు 2 తెలుగు రాష్ట్రాల మీడియా ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో మన దేవాలయాలు ఏవైతే ఇప్పుడు హిందూ దేవాలయాలు కూల్చేయబడతా ఉన్నాయి, విగ్రహాలు ధ్వంసం చేయబడతా ఉన్నాయి. సో ఇదే ప్లేస్లో వేరే వర్గానికి సంబంధించినటువంటి ఏవైనా కూలిపోతే అదొక నేషనల్ ఇష్యూగా కూడా క్రియేట్ చేసే వాళ్ళు కూడా వీలే ఉంటారు. సో ఇట్లాంటి విషయంలో ఎందుకు వీళ్ళు ఇనిషియేట్ తీసుకోకుండా వీటిని హైలైట్ చేయట్లేదు? సో దీన్ని పైన అధికారులు కావచ్చు, దాంతోపాటు వాళ్ళకి ఎందుకు చేరవేయట్లేదు దాని గురించి అన్న మీడియా సోదరులు గ్రహించాలి. ఇవాళ గుళ్ళ మీద అయింది, రేపు మీ మీద కూడా అవుతుంది. ప్రతి ఒక్కరు నిజంగా కూడా ఆలోచించాలి. నిజంగా నేషనల్ మీడియా లోకల్ మీడియా హైలైట్ చేయకపోవడం వాళ్ళ దురదృష్టకరం. అయినా వాళ్ళు చేయకుండా హిందూ సోదరులంతా సోషల్ మీడియా ద్వారా మనం బయటికి ఎలివేట్ చేయాల్సిన బాధ్యత అందరిపై ఉంది. మీడియా చేసేంత వరకు చేస్తే, చేయకపోతే వాళ్ళ కర్మ వాళ్ళకు కూడా ఒక రోజు, వాళ్ళకు వచ్చిన రోజు ఇదే హిందువులు వచ్చి కాపాడాల్సిన బాధ్యత ఉంటుంది. ఏమంటున్నారు పోలీసులు ఫైనల్ గా? మరి ఇక్కడ మీరంతా వచ్చిన తర్వాత వాళ్ళకు సహకరిస్తామంటారు, కోఆపరేట్ చేయమంటారు, కోఆపరేట్ చేస్తాం. మా కార్యాచరణ మేము ప్రకటిస్తాం, వాళ్ళు చూసి సాయంత్రం వరకు రిలీజ్ చేస్తూ ఉంటారు. థ్యాంక్ యూ అన్న. సో ఇది మొత్తానికి ఏదైతే గ్రేటర్ హైదరాబాద్లో జరుగుతున్నటువంటి ఏవైతే ఆలయాలకు సంబంధించినటువంటి దాడులలో చాలా సార్లు కూడా హిందూ ఆలయాలు అయితే ధ్వంసం అవుతా ఉన్నాయి. సో ఇదంతా కూడా ఎవరైతే రోహింగ్యులు కావచ్చు, దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది అనుమానాస్పదంగా వచ్చేసి ఈ దేవాలయాలను అయితే పూర్తిగా ధ్వంసం చేస్తూ ఉన్నారు, లోపల ఉన్నటువంటి విగ్రహాలని ధ్వంసం చేస్తున్నారు అని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. ఒకసారి ఇక్కడ మరికొందరు కూడా బజరంగ్ దళ్ నుంచి కొంతమంది కార్యకర్తలు కూడా వచ్చారు. అన్న మీరు ఎప్పురి ఇక్కడ ఈ హనుమాన్ దేవాలయానికి సంబంధించి మాట్లాడుకుంటే చాలా బాధాకరం. ప్రతి ఒక్క హిందూ బంధువు కూడా ఇవాళ బాధపడవలసిన విషయంగా చెప్పుకోవాలి. ఏం చెప్తారు? జై శ్రీరామ్ అన్న. చూసుకోవచ్చు మన తెలంగాణలో వరుసగా దాడులు జరుగుతూనే ఉన్నాయి.
దీని విషయంలో నేను ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిస్తున్నా, ఎన్విరాన్మెంట్ ఏదైతే డిపార్ట్మెంట్ ఉందో అది ఫెయిల్యూర్ అని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఎవరైతే కొండా సురేఖ మేడం మీరు ఉన్నారో ఫస్ట్ గుళ్ళని కాపాడుర్రి. ఇట్లా చూడు గుడి పరిస్థితి ఏముందో, ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చే ఖజానా ఎక్కడ పెడుతురు మీరు? అంటే మీ ఇంటికి తీసుకోవచ్చురా, లేకపోతే రేవంత్ రెడ్డి ఇంటికి తీసుకోవచ్చురా, లేకపోతే మీ మినిస్టర్ ఇంటికి తీసుకోవచ్చురా? మా డబ్బు మాకు ఉపయోగించండి. ఇప్పుడు ఏదైతే వాళ్ళ వర్క్ ఏదైతే డబ్బు వాళ్ళు ఉపయోగించుకుంటారో వర్క్ బోర్డ్ సంబంధించింది, మరి మా ఎండోన్మెంట్ సంబంధించిన డబ్బు మేము ఉపయోగించుకోవాలి కదా. ఎవరి మతానికి వాడు ఉపయోగించుకుంటే మరి మేమేం పిచ్చోళ్ళమా? ఇక్కడ ఒక సీసీ కెమెరా లేదు, ఒక గోడ లేదు. ఆ, మళ్ళీ ఇది వచ్చే ఎంఆర్ఓ వాళ్ళు ఏమంటారంట, ఇది ఒక గవర్నమెంట్ జాగా అది అని చెప్పేసి అది గోడలు చూడు, ఒక 100 సంవత్సరాల నుంచి గోడ ఒక దేవాలయం కనబడుతుంది. ఇప్పుడు వీళ్ళు ఏమంటారు, ఇది దేవాలయం వచ్చేసి గవర్నమెంట్ది, ఎంఆర్ఓ అది ఎంఆర్ఓ గారు చెప్తున్నాం. సో వరుసగా దాడులు జరుగుతూనే ఉన్నాయి అన్న. నేను ఫైనల్గా ఒకటే చెప్పాలనుకుంటున్నా ఈ యొక్క గవర్నమెంట్కి. సో ఇదే విధంగా దాడులు జరిగితే హిందువులు కూడా రాను రాను ఇక చాలా డేంజర్గా మారబోతారు. ఒకవేళ మీరు దీనికి ఫుల్ స్టాప్ అని పెట్టలేదంటే మాత్రం ఖచ్చితంగా రానున్న రోజుల్లో హిందువులు కూడా మరి ఏం చేయాలనేది వాళ్ళు కూడా చేస్తారు. ఇంకో విషయం, రంజాన్ మాసం రాగానే కంటిన్యూస్గా హిందువుల మీద దాడులు. ఇప్పుడు బాన్స్వాడలో చూసుకున్నా, ఇవాళ నిర్మల్ జిల్లాలో చూసుకున్నా కూడా హిందువుల పైన మాత్రం ఇట్లాంటి దాడులు చేస్తా ఉన్నారు. ఎందుకంటే పవిత్ర రంజాన్ మాసంలో చాలా మంది ఏం చెప్తారంటే వాళ్ళ ప్రాణం పోయినా కూడా ఇట్లాంటి విద్వేషాలలో వాళ్ళు ఇన్వాల్వ్ కారు అని చెప్పి చెప్తారు. కానీ ఇట్లాంటి ఇన్సిడెంట్లు జరుగుతూనే ఉన్నాయి. సో దీని గురించి అలా నేను మీకు విజువల్స్ పంపిస్తా. ఏదైతే బాన్స్వాడలో జరిగిందో పవిత్ర రంజాన్ మాసంలో ఎవరైతే పత్తర్బాజీ చేస్తారో అలా మీకు విజువల్ పంపిస్తారు, మీరు ప్లే చేయండి చూడండి. పవిత్ర మాసంలో వీళ్ళు ఏ విధంగా పత్తర్బాజీ చేస్తారో, మరి పత్తర్బాజీ చేయాల్సిన అవసరం ఏముంది? ఆల్రెడీ అక్కడ ఏం జరిగింది బాన్స్వాడలో, హిందువులు ఒక అమ్మాయి పాటలు పెట్టుకుంటే ఆ అమ్మాయి పాటలు నువ్వు పెట్టుకో, దుర్గాదేవి పాటలు పెట్టుకో, రొమాన్స్ పాటలు పెట్టు, డాన్స్ అయ్యి అని చెప్పేసి ఈ విధంగా మాట్లాడి, సో ఆ అమ్మాయిని ఇట్లా కించపరుస్తూ మాట్లాడితే వాళ్ళు నెక్స్ట్ డే వాళ్ళ అన్న వాళ్ళకి చెప్తే, నెక్స్ట్ డే వాళ్ళ అన్న వాళ్ళకి చెప్పగానే వాళ్ళ అన్న వాళ్ళ మీద అటాక్ చేయడము. సో ఒకసారి హిందువులు అందరూ ఆలోచించుకోవాలి. సో మన హిందువుల మీద రంజాన్ మాసం రాగానే అదే పవిత్ర మాసం అంటారు కదా, నిర్మల్లో కూడా చూసుకోవచ్చు, చిన్నపిల్లల దాని మీద కార్ మీద దాడి. మరి హిందువుల మీద దాడులు అయినప్పుడు ఏ తుర్కోడు వస్తుండు, తుర్కోన్ మీద అటాక్స్ అయితే తుర్కోన్ మీద ఖాళీ మైక్ పెట్టి అడిగితేనే మొహమ్మద్ దీపక్ అనేటువంటి మీద జస్ట్ వాడి ఇంతమంది హిందువులు సపోర్ట్ చేసారు కదా మొహమ్మద్ దీపక్ కానీ, ఇష్యూలో కానీ, ఈ కోహబన్ అలీ విషయంలో కానీ. మరి హిందువుల విషయంలో ఏ తుర్కోడు ఎందుకు సపోర్ట్ చేయట్లేదు? ఇట్లా గుళ్ళ మీద దాడులు అవుతుంటే, నిర్మల్ బాన్స్వాడలో హిందువుల మీద దాడులు అయితే మానవత్వం మనమే చూపెడితే సరిపోదు అని నేను మరీ చెప్తున్నా. అవతల నుంచి కూడా మానవత్వం చూపెట్టాలి. ఫైనల్ గా నేను ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ ఒకటే చెప్పాలనుకుంటున్నా, మీరు ఖజానా మీ ఇంటికి తీసుకోకండి, రేవంత్ రెడ్డి ఇంటికి తీసుకోండి, ఖజానా మా హిందువులకు తీసుకొని రండి. అంతేగాని మీ ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ ఖజానా వచ్చేసి ఇక్కడ వెళ్తుందని చెప్పేసి నేను హెచ్చరిస్తున్నా. దయచేసి హిందువులు అందరు గ్రహించండి, మన పైసలు ఎక్కడ పోతున్నాయి. ఇక్కడ ఒక కెమెరా లేదు, ఒక గోడ లేదు. సో ప్రతి ఒక్కరు ఆలోచించండి. నేను ఒకటే హెచ్చరిస్తున్నా ఫైనల్గా ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్కి, మా ఖజానా మాకు కావాలి. అంతేగాని చూడండి ఈ టెంపుల్ పరిస్థితి ఏముందో, ఇక్కడ డెవలప్మెంట్ చేయండి, వేరే గుళ్ళకు కూడా డెవలప్మెంట్ చేయండి అని చెప్పేసి నేను హెచ్చరిస్తున్నాను. థ్యాంక్ యూ అన్న. ఇక్కడ మరికొందరు బీజేపీ శ్రేణులు కావచ్చు, దాంతోపాటు ఇక్కడికి వచ్చినటువంటి హిందూ బంధువులు ఎంతో మంది ఇక్కడ రావడం జరిగింది. కరుణాసాగర్ గారు మనతో అందుబాటులో అయితే ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, ఈ దాడి ఏదైతే యావత్ హిందూ సమాజం పైన జరిగినటువంటి దాడిగా పరిగణించవచ్చు అని అంటారా, లేకపోతే ఏమంటారు? హిందువుల మానబిందువులైనటువంటి దేవాలయాల పైన దాడి చేసి హిందువుల ఆత్మ అభిమానాన్ని దెబ్బతీసే ప్రయత్నము ఈరోజు కొత్త కాదు. మొన్న అంబర్పేటలో ఛత్రపతి శివాజీ జయంతి రోజు శోభయాత్ర తీస్తూ ఉంటే ఆ రోజు దాడి చేశారు. బాన్స్వాడలో శుక్రవారం రోజు అమ్మవారి యొక్క పాటలు వింటుంటే అక్కడ గొడవ చేసి దాడి చేశారు. మంగళవారం రోజు హనుమాన్ దేవస్థానంలో దర్శనానికి వచ్చి చూస్తే ఇక్కడ కూడా దాడి చేసి ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఓటు బ్యాంక్ పాలిటిక్స్ను అజెండాగా పెట్టుకొని ఎంఐఎం పార్టీ మిత్రపక్షంని సంతృష్టిపరచడానికి, హిందువులను టార్గెట్ చేయడానికి, హిందూ దేవాలయాల మీద, హిందూ పూజా పద్ధతుల మీద, హిందూ పండగల మీద, హిందూ పాటల మీద చేస్తున్నారు. ఈడ ఒక విషయం గుర్తు చేసుకోవాలి, కాంగ్రెస్ వాళ్ళైనా ఎంఐఎం వాళ్ళైనా దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నట్టు వాళ్ళందరూ ఈ దేశంలో కాన్స్టిట్యూషన్ నడుస్తుంది, షరియాలా కాదు. ఈ కాన్స్టిట్యూషన్ పరిధిలోనే ఇక్కడ ఉన్న చట్టాలన్నీ ఉన్నాయి, గవర్నమెంట్స్ ఉన్నాయి. అతిక్రమించి పనిచేసే ప్రయత్నం చేస్తాం, షరియాలా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ముస్లిం ఇస్ కాంగ్రెస్, కాంగ్రెస్ ఇస్ ముస్లింని తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేస్తా అంటే, ఏ హిందూ ఓటు బ్యాంక్ అయితే నిన్ను ప్రభుత్వంలో కూర్చోపెట్టిందో ఆ హిందూ ఓటు బ్యాంకు నిన్ను ప్రభుత్వం నుంచి గద్దె కూడా దించుతుంది.
సో ధర్మరక్షణ సభలో కూడా రోహింగ్యులు కొన్ని వేలాది మంది ఒక అఫీషియల్గా 15,000 నుంచి 20,000 మంది ఉంటే ఇంకా అనఫీషియల్గా ఎన్నో వేల మంది ఉన్నారు అని చెప్పేసి కూడా కొంతమంది ప్రముఖులు కూడా చెప్పారు. సో ఈ రోహింగ్యులకు సంబంధించినటువంటి దాడిగానే ఇది పరిగణించవచ్చు అంటారా? ఇది రోహింగ్యాలు చేసిర్రా, మతి స్థిమితవాడు చేసిండా, మతి స్థిమితం లేనివాడు చేసిండా, పుస్తకాలు చదివి మతి భ్రమించిన వాడు చేసిండా అనేది పోలీసు వాళ్ళు కనుక్కోవాలి. డెఫినెట్గా మీరు అన్నట్టు ఇక్కడ నుంచి జస్ట్ 500 మీటర్స్ దూరంలోనే 26 సెటిల్మెంట్స్లలో 7,000 చిల్లర మంది రోహింగ్యాలు ఉన్నట్టు పోలీసు వాళ్ళు చెప్పారు. కానీ ఇంగ్లీరా బంగ్లాదేశ్ ఎంతమంది ఉన్నారో పోలీసు వాళ్ళ దగ్గర లెక్కలేదు. అది ఎవరు చేశారు అనేది ఫైండ్ అవుట్ చేయాల్సిన పని పోలీస్ డిపార్ట్మెంట్ది. పోలీస్ డిపార్ట్మెంట్ మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. వాళ్ళు డెఫినెట్గా నిష్పక్షపాతంగా ఇన్వెస్టిగేషన్ చేస్తారు. దాడి చేసిన వాడు మతి భ్రమ చెందినవాడు కాదు, మతి స్థిమితం లేనివాడు కాదు, మతి స్థిమితంతో చేసిండని ఇన్వెస్టిగేషన్ చేసి అక్యూజ్ని పట్టుకుంటారని అనుకుంటున్నాము. ఒకవేళ ఇట్లనే మతి భ్రమించిన వ్యక్తులు కేవలం హిందూ దేవాలయాన్నే కనిపించే దాడి చేస్తూ ఉంటే, వేరే మత ప్రార్థనా స్థలాల మీద దాడి చేయకుండా కేవలం హిందువులను టార్గెట్ చేస్తూ ఉంటే ఎప్పుడో ఒక రోజు హిందువులకు కూడా మతి భ్రమిస్తుంది, హిందువులకు కూడా మతి స్థిమితం కోల్పోతారు. అప్పుడు ప్రభుత్వాలే బాధ్యత వహించారు. ఇక్కడ రోహింగ్యుల గురించి మనం మాట్లాడుకుంటే ఇవాళ రోహింగ్యులు కొన్ని వేలాది మంది కూడా ఇవాళ ఏదైతే వాళ్ళు అనఫీషియల్ గా కూడా ఈ కరెంట్ ఏదైతే ఉంటుందో తీగ ఏవైతే ఆ కొండలు తొలగించి మరి వాళ్ళు ఇలా వాడుకుంటున్నారని చెప్పేసి కూడా మనం మాట్లాడుతా ఉన్నాం. సో అధికారులు ఎందుకు లోపలికి వెళ్ళి వాళ్ళ గురించి వాళ్ళు ఎంక్వైరీ చేయలేకపోతా ఉన్నారు? చేతగాని ప్రభుత్వం, పొలిటికల్ విల్ లేని ప్రభుత్వం, కేవలం ముస్లిం సంతుష్టీకరణ ద్వారానే ప్రభుత్వంలోకి హిందూ ఓట్ బ్యాంక్ తోటి రావాలి, వచ్చినాక ముస్లింల కోసమే పనిచేయాలన్న కాన్సెప్ట్తో పనిచేస్తున్నటువంటి పొలిటికల్ పార్టీలు ప్రభుత్వంలో కూర్చొని మిత్రపక్షాలను సంతుష్టీకరణ చేసేటువంటి ప్రభుత్వంలో ఉన్నప్పుడు, పొలిటికల్ విల్ లేని ప్రభుత్వాలు ఉన్నప్పుడు సంస్థలు డిపార్ట్మెంట్లు కూడా నిర్వీర్యమవుతాయి. దానికి లైవ్ ఎగ్జాంపుల్ ఈరోజు ఓల్డ్ సిటీలో కరెంటు బిల్లు లేని వసూలు చేయలేని పరిస్థితుల్లో ఈరోజు ప్రభుత్వాలు అండ్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ప్రభుత్వం నిర్ణయం గట్టిగా తీసుకుంటే ఎవరింట్లోకి అయినా వెళ్తుంది, ఎవరి దగ్గరైనా డబ్బులు వసూలు చేసుకొస్తుంది, ఎంతటి వారైనా అరెస్ట్ చేస్తుంది, ఎంత వారైనా కోర్టు బుక్ చేస్తుంది. ప్రభుత్వంలో కూర్చున్న వాళ్ళకు పొలిటికల్ విల్ లేదు, వాళ్ళకు అజెండా ప్రకారం పనిచేస్తున్నారు. అందుకుంటే కాంగ్రెస్ ఇస్ ముస్లిం, ముస్లిం ఇస్ కాంగ్రెస్ అంటున్నారు. దేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ మోసం చేసి కేవలం పొలిటికల్ గద్దరు ఎక్కడానికి మాత్రం దేశాన్ని కూడా దిగదార్చే పరిస్థితిలో ఈరోజు ఆ కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇక్కడ ఈ ఆలయ ధ్వంసం తర్వాత వందలాది మంది పోలీస్ అధికారులు ఇక్కడికి చేరుకోవడం జరిగింది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఏమని చెప్తా ఉన్నారు? ఎవరు చేసారు, అసలు ఏంది అని చెప్పేసి మనం మాట్లాడుతూ ఉన్నారా? చూడండి, ఇక్కడ ఇది ఐసోలేటెడ్ ఏరియా. ఇక్కడ ఒక టెంపుల్ ఒకటే ఉన్నది. ఈ చుట్టూ కూడా ముస్లిం కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఇల్లు ఉన్నాయి, సముదాయాలు ఉన్నాయి. ఈ టెంపుల్కి రావడానికి కూడా మీరు మొత్తం దాదాపు ఒక 500 మీటర్స్ ముస్లిం ఏరియా నుంచి దాటిన తర్వాత ఇక్కడ రాగలుగుతారు. ఇక్కడ వేరే వాళ్ళు వచ్చే ప్రసక్తి లేదు, అవసరం కూడా లేదు. ఎవరు చేశారు, ఏం చేశారు, ఎక్కడ చేశారు, ఎందుకు చేశారు, దాని ఉద్దేశం ఏంటిది అనేది కనుక్కోవడం పోలీసుల బాధ్యత. పోలీసులు ఆ పని నిష్పక్షపాతంగా చేస్తారని ఇంతకుముందు చెప్పినట్టు ఇప్పుడు కూడా చెప్తున్నా. పోలీసుల మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. కల్ప్రిట్స్ని పట్టుకోవాలి, ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయడంతో పాటు ఇక్కడ సీసీ కెమెరా ఏర్పాటు చేయాలి. ఈ దేవాలయానికి చుట్టూ ప్రహారీ కూడా నిర్మించాలి. ఈ దేవాలయానికి ప్రొటెక్షన్ ఇవ్వాలి. ఇక్కడ ఒక పాయింట్ పెట్టాలి. అట్లాగా కాకుండా ఈ దేవాలయం చుట్టూ 14 ఎకరాలు ఏవైతే ఉన్నాయో అవి కబ్జాకు గురైనటువంటి విషయాలు ఏవైతే జరిగినాయో, కబ్జాలకు గురై ఇది కేవలం పావు ఎకరా వరకే మిగిలిపోయిందో దాన్నే కూడా 14 ఎకరాలు రిక్లెయిమ్ చేసుకునేటువంటి ప్రయత్నం కూడా చేస్తాం. మేము రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి డాక్యుమెంట్స్ కూడా తీసుకొస్తాం. చంద్రాయన్గుట్ట బార్కాస్ హనుమాన్ దేవాలయం పైన అయితే ఎవరైతే అనుమానాస్పదంగా కొంతమంది ఆలయాన్ని ధ్వంసం చేయడం జరిగింది, దాంట్లో ఉన్నటువంటి ఆ విగ్రహాన్ని ధ్వంసం చేసిరు అని చెప్పేసి మనం మాట్లాడుతా ఉన్నాం. అమ్మ మీరు చెప్పురి, ఇక్కడ సిచ్యువేషన్ అనేది ఏ రకంగా ఉంది, ఇక్కడ లా అండ్ ఆర్డర్ కూడా అదుపు తప్పే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి చాలా మంది చెప్తానే ఉన్నారు ప్రతిసారి. సో ఇక్కడ ఆలయ ధ్వంసం గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏం చెప్తా ఉన్నారు పోలీసులు ఇక్కడికి వచ్చిన తర్వాత? ఇది ఇంకోసారి హిందూ సమాజం మొత్తం మేల్కోవాల్సిన పరిస్థితి. ఇలా ఎన్ని సంఘటనలు జరిగినా కానీ ఎక్కడికక్కడ హిందువులు మేల్కుంటున్నారు. అయినప్పటికీ కూడా ఎవరు చేశారో కానీ తెలియదు. కానీ ఇంతవరకు ఇక ముందు ఎలాంటి ఎక్కడ జరిగినా కానీ ఇమీడియట్ యాక్షన్కి రియాక్షన్ ఉంటుంది. ఇట్లా ఎన్ని రోజులని పోలీస్ వ్యవస్థ కానీ గవర్నమెంట్ కానీ ఆపుతూ ఉంటుంది. దీనికి మాత్రం తగిన సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఎంతో ఉంది. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఎంతో పురాతన ఆలయం ఇది, 100 సంవత్సరాల క్రితం అంటున్నాడు. ఎక్కడ కూడా చూసుంటారు మీరు, ఒకటే రాయికి 2 వైపులో ఉన్న
ఆంజనేయ స్వామి విగ్రహం. ఇలాంటి విగ్రహము యావత్ ప్రపంచంలో ఎక్కడా లేదనుకుంటా. కానీ మాకు ఇక్కడ ఉన్నాడనుకో, ఆయన ఇక్కడ ఉన్నందుకు ఆయన మాకు ఎంత ఆరాధ్య దైవం, ఆయన ఎంత బలం అనేది మళ్ళీ ఒకసారి మీరు అందరు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఇక్కడ ఈ గుడికి సంబంధించి చుట్టుపక్కల ఇంతకుముందు హిందువులు ఉండేవాళ్ళు, కానీ ఇక్కడ ఉన్న ప్రభావం పరిస్థితుల మేరకు వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఈ రోజు అదే అనువుగా చూసి, సాకుగా చూసి ఎవరు చేశారో కానీ దీనికి వాళ్ళకి తీవ్రంగా శిక్ష అయితే పడుతుంది. కానీ దానికంటే ముందు ఈరోజు గుడిని కాపాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. సో దీనికోసం మనం ఏమైనా చేయడానికి రెడీగా ఉన్నాం. అలా మీరు చెప్పురు ఇక్కడ యావత్ హిందూ సమాజానిపైన జరిగినటువంటి దాడిగా చెప్పుకోవాలన్నా ఈ విషయం గురించి. ఎందుకంటే ఈ గత కొన్ని నెలలుగా ఎన్నో రకాలైనటువంటి ఇన్సిడెంట్లు మనం చూస్తూ ఉన్నాం. సో ప్రత్యేకంగా హిందూ దేవాలయాలు మాత్రమే ఇక్కడ దాడికి పాల్పడతా ఉన్నారు కొంతమంది దుండగులు. సో దీని గురించి ఇది ఖచ్చితంగా ఈ హిందూ సమాజంపై జరుగుతున్న దాడి గతంలో పోల్చుకుంటే రక్షాపురం కానీ పురాణపుల దర్వాజా కానీ ప్రతి హిందూ దేవాలయంపై దాడి జరుగుతుంది. దీనిని మనం హిందూ సమాజం మేల్కోవాల్సిందిగా కోరుకుంటున్నాం. సో ఇదండి మొత్తానికి ఇక్కడ స్టోరీ ఎట్లా ఉందంటే ఇక్కడ ఉన్నటువంటి రోహింగ్యాలు చాలా పెద్ద మొత్తంలో ఇక్కడ ఈ ఏరియాలో ఉన్నారు. ఎందుకంటే ధర్మరక్షణ సభ బాలాపూర్లో చాలా మంది ప్రముఖులు చెప్పారు. సో అఫీషియల్గా అన్అఫీషియల్గా ఎంతో మంది రోహింగ్యులు వచ్చారు. దాంతోపాటు ఈ ఏరియా ఏదైతే ఉందో ఇదంతా కూడా పూర్తిగా ఒక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళుగా చెప్పుకోవాలా. సో వాళ్ళే ఇక్కడ ఇది ఇట్లాంటి ఇన్సిడెంట్లో పాల్గొని వాళ్ళు ఇట్లాంటి ధ్వంసం అయితే చేశారు అని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. దీంట్లో పోలీస్ అధికారులు ఖచ్చితంగా నిష్పక్షపాతంగా ఏదైతే ఇక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ ఉందో దాని గురించి ఖచ్చితంగా ఎవరైతే ఈ ఇన్సిడెంట్కు పాల్పడిన వాళ్ళపైన అయితే కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ద్విముఖ హనుమాన్ ఆలయం పైన అయితే కొంతమంది దుండగులు ధ్వంసం చేయడం జరిగింది. ఆలయానికి సంబంధించినటువంటి విగ్రహం అనేది ధ్వంసం చేశారు. సో ఇక్కడ భాగ్యనగర్ ఉత్సవ కమిటీ ప్రధాన కార్యదర్శి అయితే మనతో ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న ఈ దాడులు చూస్తే హిందువుల పైన జరుగుతున్నటువంటి దాడులుగానే ఖండించవచ్చు అని చెప్పి చెప్తారా? ఖచ్చితంగా ఇదొకటి ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఇది ఒక పరంపర స్టార్ట్ అయింది. అనేక మంది పిచ్చోళ్ళు ఇలా మార్కెట్లోకి వచ్చారు. అంటే ఈ పిచ్చోళ్ళని కంట్రోల్ చేసే ప్రభుత్వం ఇక్కడ లేదని మాకు అనిపిస్తున్నది. ఒక గుడుల మీద అటాక్ మన పాత బస్తీ నుండి లక్షాపురం గేంచి, తర్వాత మన సికింద్రాబాదు, తర్వాత మల్కాజిగిరి, తర్వాత మొన్న పురాణపూలు, తర్వాత ఇది ఇట్లా ఒక పరంపర అనేది తెలంగాణలో ఒక దుస్సంప్రదాయం స్టార్ట్ అయింది. దీనికి మూల కారణం ఏంటంటే మొన్న పురాణపూల్లో కూడా ఎవరినైతే అరెస్ట్ చేసినోడు 10 రోజులలో బయటకు వచ్చిండు. అదే మన హిందువుల మీద కేసులు పెడితే వాళ్ళు 32 రోజులకు బయటకు వచ్చారు. అంటే ఎట్లాంటి సెక్షన్లు పెడుతుంది ప్రభుత్వం అంటే ఈ పిచ్చోళ్లకు భయం లేకుండా పోయింది. అటువంటి చిన్న చిన్న సెక్షన్లను పెట్టి ఈ పిచ్చోళ్లకు స్వేచ్ఛ ఇస్తుంది ఈ ప్రభుత్వం. ఈ మత పిచ్చోళ్లకు ప్రభుత్వము చిన్న చిన్న సెక్షన్స్ పెట్టి వాళ్ళకు కావాలని చెప్పి వాళ్ళని ఇది చేస్తుంది. అదే మన హిందువుల మీద ఓ చిన్న జెండా చెంపితే ఇవాళ 32 రోజులు జైల్లో ఉండాల్సిన పరిస్థితి ఉన్నది. ఇటువంటివి మేము ఖండిస్తున్నాం. ఇది మంచి సంప్రదాయం కాదు. మళ్ళీ హిందువులు పిచ్చిగా మారితే జాగ్రత్త అని కూడా మేము హెచ్చరిస్తున్నాం. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో మీరు ఇవాళ చాలా పెద్ద మొత్తంలో ఖండిస్తూ ఉన్నారు. సో ఇక్కడ శ్రీ ద్విముఖ ఆంజనేయ స్వామి దేవాలయం ఇది చాలా అరుదుగా కనిపించేటువంటి దేవాలయాలుగా చెప్పుకోవాలా. సో దీంట్లో మన హిందూ బంధువులు కూడా ఈ ఆలయాల్ని కాపాడుకునే పరిస్థితి అనేది ఖచ్చితంగా మీరు చెప్పాలా. దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరా నిఘా అనేది కూడా ఒక దేవాలయానికి లేకపోవడం అనేది బాధకరం. ఎందుకంటే ఇదంతా కూడా ఒక రెస్ట్రిక్టెడ్ ఏరియాగా చెప్పుకోవాలి. అంటే మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే మత కలహాలు జరిగినప్పుడల్లా ఇక్కడ పలాయనం అయింది. ఇక్కడ గుడి కడితే ఇక్కడ చుట్టుపక్కల మన హిందూ బంధువులు ఒక జమానాలు ఉండే, ఆ జమానాలు వాళ్ళు కట్టించారు. మన ఆంజనేయ స్వామిది ద్విముఖంగా వాళ్ళు ప్రత్యేకంగా కట్టించిన సందర్భం ఇది. ఇవాళ కనుచూపు మేరలో కూడా మనకు ఒక హిందూ కుటుంబం ఇక్కడ కనిపించే పరిస్థితి లేదు. అంటే మత ఘర్షణ చేసి పలాయనం చేసి గుళ్ళను విధ్వంసం చేసి ఈ పాత బస్తీ పరిస్థితి ఇవాళ నేటి ఉన్న పాత బస్తీ పరిస్థితి ఎవరు ఒప్పుకున్నా ఎవరు సమాజం దీన్ని ఏ రకంగా తీసుకున్నా ఇవాళ పాత బస్తీలో జరుగుతున్న సత్యం ఇది. ఈ సత్యాన్ని అందరు గమనించాలి. పాత బస్తీలో హిందువుల పరిస్థితి వాళ్ళు ఎట్లుందో ప్రతి ఒక్కరు గమనించాలి. ఇవాళ మత ఘర్షణల కోసం అందరు ఇక్కడ ఇల్లు వదిలిపెట్టి పరారయ్యారు. ఇవాళ దరిదాపులో కూడా గుడికి కూడా వచ్చి నైవేద్యం పెట్టి గుడికి ధూపదీప నైవేద్యం పెట్టేదని కూడా కుటుంబం కూడా మన కన్ను చూపు మేరలు లేని పరిస్థితి. ఎటువంటి అయినా కొంతమంది ఒక ధైర్యమైన హిందువులు దీన్ని ఇప్పటికీ కాపాడుకుంటూ వస్తున్నారు. ఇప్పటికీ ప్రతి మంగళవారం ప్రతి శనివారం ఈ గుడికి వచ్చి
ఇక్కడ ప్రత్యేకమైన పూజలు చేసే ఒక సంప్రదాయం వాళ్ళు పెట్టుకున్నారు. ఎంత కఠినమైన ఎంత దాడులు జరుగుతాయని తెలిసినా ధర్మాన్ని కాపాడుకోవాలని మన హిందూ బంధువులు వచ్చి ఇక్కడ పూజలు చేసే ఒక సంప్రదాయం ఇక్కడ నెలకొల్పిర్రు. ఖచ్చితంగా వాళ్ళు చేస్తున్నారు. వారికి తోడుగా ఇవాళ అన్ని హిందూ సంఘాలు ఎంబడి ఉండాలి. ఈ దేవాలయాన్ని ప్రహారీ కూడా కట్టి దీన్ని రక్షించాలి. దీన్ని ఎవరైతే ఉన్నారో కఠినమైన సెక్షన్లు పెట్టి ఒక భయం ఏర్పడేలాగా చేస్తే వేరే గుడి మీద దాడి చేయరు. అంటే ఇక్కడ గత కొన్ని నెలలుగా చూసుకుంటే గ్రేటర్ హైదరాబాద్లోని మన భాగ్యనగర్లో ప్రతి దగ్గర హిందూ దేవాలయాలే ఎఫెక్ట్ అవుతా ఉన్నాయి. సో ప్రతిసారి ఎవరిని పట్టుకున్నా కూడా అతను ఒక పిచ్చివాడు లేకపోతే మతిసింతం లేనివాడు అని చెప్పేసి ముద్రేసి బయటకు పంపిస్తూ ఉన్నారు. ఈ న్యూస్ అనేది స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ హిందువుల దేవాలయాలే ఎందుకు టార్గెట్ అవుతా ఉన్నాయి, వేరే దేవాలయాలపైన ఎందుకు ఇట్లాంటి పిచ్చోళ్ళు అట్లాంటి దాడులు పాల్పడట్లేదు? దాని గురించి ఇక్కడ ఒక సందర్భం ఏంటంటే, ఒక పాత బస్తీ అని కాదు, దేశంలో ఏడ చూసుకున్నా, మొత్తం భారతదేశంలో ఏడ చూసుకున్నా కాశీకి సెక్యూరిటీ ఉంటుంది, అయోధ్యకు సెక్యూరిటీ ఉంటుంది, కానీ జామా మసీద్కు సెక్యూరిటీ ఉండదు, మక్కా మసీద్కి సెక్యూరిటీ ఉండదు, వేరే గుళ్ళకు ప్రతి దగ్గర సెక్యూరిటీ ఉంటుంది. అంటే వాళ్ళ మనస్తత్వం ఏంది? ఇప్పుడు హిందూ పూజ చేసేవాడు దేవాలయం మీద దాడి అయితే ఏడు కదా, దాడి చేసేవాడు ఎవడు? సెక్యూరిటీ ఎందుకు పెడుతున్నారు? అందరికి తెలిసిన సత్యమే ఇది, ఎవరు చేస్తున్నారని ఒప్పుకోనీకే ఎవరు సిద్ధంగా లేరు, ఎవరు చేస్తున్నారని. లేకుంటే 80% ఉంటే 20% ఉన్న మసీద్ల కూడా ఇలా సెక్యూరిటీ ఉండాలి, కానీ 80% హిందువుల దేవాలయం మీదే సెక్యూరిటీ ఉంటుంది. ఎవరు ఎగ్జాక్ట్లీ నా క్వశ్చన్ కూడా అదే అండి. ఇప్పుడు ఇలా మనం హిందుస్థాన్లో ఉండి హిందువులకే సెక్యూరిటీ ఇచ్చేంత పరిస్థితి అనేది కనిపిస్తూ ఉంది అంటే చాలా బాధాకరం ఇది. అదే చెప్తున్నాము, ఒక మానసిక స్థితి, ఒక మత ఉన్మాదం రెచ్చగొడుతున్నారు. ఏదైతే కలిసిమెలిసి ఉండే జీవన విధానాన్ని నాశనం చేస్తున్నారు. హిందువులు ఏమైనా చేస్తే మత సహనం లేదు వీళ్ళకి అంటున్నారు. వాళ్ళు ఎన్ని చేసినా కానీ మానవత్వం అంటున్నారు. మానవత్వ ముసుగులో ఎవరు దాచిపెట్టుకోలేరు, మానవత్వ ముసుగులో ఎవరు ఎన్ని రోజులు దాగలేరు. ఖచ్చితంగా ఈ మత పిచ్చి వాళ్ళకు వదలాలి. హిందువులకు మత పిచ్చి ఎక్కితే ఈ భారత 80% ఉన్న హిందువులను తట్టుకోవడం కష్టమైందని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఇప్పటికే ఇక్కడ కొన్ని పనులు కూడా చేస్తూ ఉన్నారు, జేసీబీలు వస్తూ ఉన్నాయి. సో ఏం చేద్దాం అనుకున్నారు? ఇక్కడ ఏం ప్లాన్ చేస్తారు? పోలీసు వాళ్ళని డిమాండ్ చేసింది ఇదే, ఈ ల్యాండ్ ప్రొటెక్ట్ కావాలి. ఈ దానికి ఎన్ని పురాణ వాళ్ళు, ఇప్పుడు పాత జమానా వాళ్ళు, ఇప్పుడు దీని ల్యాండ్ ఎందుకు సంబంధించి వాళ్ళ సరిహద్దులు వాళ్ళకి తెలుసు. ఆ సరిహద్దులు ఏముండదో ఆ తాలూకు వరకు దానికి మాకు ఫెన్సింగ్ ఇవ్వాలి. ఎంత ఉంటుంది, ఎన్ని ఎకరాలు ఉంటుంది మొత్తం? మనకు కరెక్ట్ గా మనకు ఎవరైతే ఉన్నారో 14 ఎకరాలు అంటారు, కొంతమంది ఏమున్నదో కబ్జా అయినాక మిగిలినది ఏమైతే ఉన్నదో అది కరెక్ట్ గా ప్రొటెక్షన్ కావాలని మనం కోరుతున్నాము. పోలీసు వాళ్ళతో కోరింది అదే, దానికి గుడికి ప్రత్యేకమైన ప్రొటెక్షన్ కావాలి. ఆ ప్రత్యేకమైన దీనికి గుడి దేవాలయ అభివృద్ధికి ఏమేమి నిర్ణయాలు తీసుకోవాలో ఈ సందర్భంగా తీసుకోవాలి. ఖచ్చితంగా ఈ గుడికి సీసీ కెమెరాలు కానీ ఇతర సంరక్షణ ఏం కావాలో దాన్ని ఖచ్చితంగా ప్రొవైడ్ చేయాలని మీ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. చంద్రాయణగుట్టలోని బార్కాస్ ద్విముఖ హనుమాన్ దేవాలయం పైన అయితే ఏదైతే కొంతమంది దాడికి అయితే పాల్పడిరు అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలా. సో ఇక్కడ మీకు కనిపించేటువంటి దేవాలయం ఏదైతే ఉందో శ్రీ ద్విముఖ ఆంజనేయ స్వామి దేవాలయం. సో ఈ ఆలయానికి సంబంధించినటువంటి చరిత్ర ఏం చెప్తా ఉందంటే 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ ఆలయంలో ఇలా మనకి ఎక్కడ చూసినా కూడా హనుమంతుని దేవాలయాల్లో ఒకే ముఖానికి సంబంధించినటువంటి ఆ అవతారం అనేది స్వామివారిది మనకు కనిపిస్తుంది. కానీ ఇక్కడ ద్విముఖ అండ్ పంచముఖ అనేది కూడా మనము వింటూ ఉంటాం, మనం చూస్తూ ఉంటాం. మన సనాతన ధర్మంలో ప్రతి ఒక్కరు కూడా మనకు చెప్తా ఉంటారు. సో ద్విముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో ఇవాళ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని అయితే ధ్వంసం చేసిరు. సో దీని గురించి ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలి, ఎందుకంటే చాలా అరుదుగా ఉండేటువంటి దేవాలయాలు, ఎందుకంటే ఇట్లాంటి చాలా అరుదుగా కనబడతాయి మనకి ఎక్కడ చూసినా కూడా మనకి ఏకముఖ విగ్రహాలు అనేది మనకు కనిపిస్తూ ఉంటాయి, స్వామివారి విగ్రహాలు అనేది కనిపిస్తాయి. కానీ ఇక్కడ ద్విముఖ ఆంజనేయ స్వామి దేవాలయం ఇది దాదాపు 100 సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నటువంటి హిందూ బంధువులంతా కూడా ఈ ఆలయాన్ని కాపాడుకుంటూ వస్తూ ఉన్నారు. కానీ నిన్న ఖచ్చితంగా కక్ష పట్టి మాత్రమే ఈ హిందువుల పైన ఈ దాడులు చేస్తా ఉన్నారు, దాంతో పాటు హిందూ దేవాలయాల్ని కూల్చుతా ఉన్నారు అని చెప్పేసి మనం మాట్లాడుతా ఉన్నాం. సో ఇక్కడ కొంతమంది హిందూ బంధువులు ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడదాం. ఇక్కడ బజరంగ్ దళ్ విశ్వ హిందూ పరిషత్ శ్రేణులు అయితే ఉన్నారు, వారితో మాట్లాడదాం. అన్న, మీరు ఎప్పుడు ఈ దాడి యావత్ హిందూ సమాజాన్ని ఇప్పటికైనా మేలుకొల్పుతుంది అనుకుంటున్నారా, మేలుకొల్పదు అనుకుంటున్నారా? అన్న, జై శ్రీరామ్ అన్న అందరికి. ఇది చూస్తున్నా చూడండి, ఇంకా దేవాలయాలు మన తెలంగాణలో ఇంకెన్ని దేవాలయాల మీద దాడులు జరుగుతుందో తెలియదు. ప్రతి ఒక్కడు పిచ్చోడు అని వాళ్ళు ముద్రేసేస్తారు. ఈ రోజు ద్విముఖ ఆంజనేయ స్వామి ఎంత పవిత్రంగా 400 సంవత్సరాల చరిత్ర అంట ఇక్కడ తెలుసుకుంటే చెప్తారు. 400 ఇప్పటికి ఊరు పుట్టనప్పుడు ఈ బార్కాస్ లేనప్పటి నుంచే ఇక్కడ ఉందంట. దాదాపు 400 ఎకరాలు వరకు ఉండనంట ఈ గుడి. తర్వాత ఈ గుడి ఒక్కటి మిగిలింది, ఇక్కడ అందరూ వెళ్ళిపోయారు, ఇక్కడ ఉన్న హిందువులు అందరూ వెళ్ళిపోయారు.
గుడి మాత్రం ఒకటి మిగిలింది, ద్విముఖ ఆంజనేయ స్వామి. నాకు తెలిసి ద్విముఖ నేను ఇప్పటివరకు అయితే చూడలేదు ఇటువంటి ఆంజనేయ స్వామి. చూసేది చాలా rare. చాలా రేర్ అన్న ఇటువంటి ఆంజనేయ స్వామి చూడడం. బ్యాక్ సైడ్ ఆంజనేయ స్వామి ఉండు, ఫ్రంట్ సైడ్ ఆంజనేయ స్వామి ఉండు. అంత చరిత్ర కలిగినటువంటి ఆంజనేయ స్వామి మీద దాడులు చేసిరు వీళ్ళు. మరి వీళ్ళకి ఇంతకాలం కోపం హిందువుల మీద ఎందుకో నాకు అర్థమవుతలేదు. ఈ సెక్యులర్ వాదులు వీళ్ళందరూ సపోర్ట్ చేస్తారు. ఎన్నో దేవాలయాలు మొన్న పురాణపుల్ అయింది, అంతకుముందు వేరే దేవాలయం అయింది, అమ్మవారి మీద దేవాలయం అయింది, దేవాలయం మీద దాడులు అయింది. ఆడోడు మూత్రం పోస్తాడు, ఆడ దొడ్డి కూర్చుంటాడు. ఇట్లా రకరకాలుగా దేవాలయాన్ని నానా రకాల ఇబ్బందులు పెట్టుకుంటా ప్రతి దేవాలయాన్ని కూడుస్తుండు. వాడు మతి స్థిమితం లేదంటాడు, వాడు లవర్ తోటి బాధపడి చేసిండని చెప్తాడు. ఈ రోజు ఈ దేవాలయం మీద దాడి చేసాడు. ఇది మరి హిందూ సోదరులు అందరూ గమనించండి. ఈ సెక్యులర్ అందరూ మొన్న కోపాన్ని అని పెట్టారు. కోపాన్ని మీద ఉన్నాడు ఎక్కడ పోయారా మీరు అందరూ? దేవాలయాల మీద మరి పవిత్ర రంజాన్ మాసం నడుస్తుంది కదా, మరి మా దేవాలయాల మీద దాడులు చేయడం ఏంద్రా మీది? నాకు అర్థం కాదు. మనుషులు ఉన్నారా, చచ్చిపోయారా మీరు? ఇంత పవిత్రమైన మీరు రంజాన్ నడుస్తుంది కదా, మరి మా దేవాలయాలే మీకు గుర్తుకొస్తున్నాయా? ఈ దేవాలయం మీద దాడులు చేస్తారు. ఆంజనేయ స్వామి మీద మొత్తం ఇక్కడ వరకు తీసేసారు. ఈ విధంగా మొత్తం ఆయనని భిన్నం చేయాలని ప్రయత్నం చేశారు. ఏమొస్తుంది దాడి చేస్తే, ఇట్లా ఆలయాల్ని ధ్వంసం చేస్తే ఏమొస్తుంది అసలు? వాళ్ళ సంతోషం. మన దేవాలయం వాళ్ళ కాఫీర్లను చంపేయాలి, దేవాలయాన్ని కూల్చేయాలి, వాళ్ళ ఎజెండా అది. ఇక్కడ మనం సోషల్ మీడియాలో కూడా కొన్ని వీడియోలు మనం చూస్తూ ఉంటాం, చాలా మంది చెప్తా ఉంటారు ఇలా మనము కొలుస్తున్నటువంటి విగ్రహాలే కావచ్చు, దాంతో పాటు ఇవాళ ప్రతిదీ మనం పంచభూతాల్ని కొలుస్తూ ఉంటాం. సో ఇవాళ వీటిని కూల్చేసినా కూడా ఇవాళ ఆ పంచభూతాల్ని కూడా మీరు అంతం చేసే శక్తి మీ దగ్గర ఉందా అని చెప్పేసి కూడా మనం మాట్లాడతాం. సో దీని గురించి ఏం చెప్తారు? అవునన్నా, పంచభూతాలను వాళ్ళు అంతం చేయలేరు కదన్నా, వాళ్ళు చేయలేరు. నీటిని గాలిని తీయలేరు, ఆకాశాన్ని తోడలేరు, ఏం చేయలేరు వాళ్ళు. కాబట్టి ఇట్లా భౌతికంగా దాడులు చేయాలి హిందువుల మీద. వాళ్ళ ఎజెండా అది. కాఫీర్లు ఎవరో కాఫీర్ల మీద దాడి చేయాలి. వాళ్ళ ధర్మం బరాబరి చెప్తుంది. వాళ్ళ ధర్మం హిందువుల మీద దాడులు చేయాలి, హిందూ దేవాలయాల మీద దాడులు చేయాలి. ఈ రకంగా దాన్ని మేము మా విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళం నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇటువంటి దాడులు ఏమున్నా ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అన్న మీరు చెప్పురి, ఇవాళ నార్మల్గా ఇక్కడ కామారెడ్డి కావచ్చు, దాంతోపాటు నిర్మల్ జిల్లాలో కూడా హిందువులపై జరుగుతున్నటువంటి దాడులు ఎంతో కనిపిస్తూ ఉన్నాయి. సో పవిత్ర రంజాన్ మాసంలో వాళ్ళ ప్రాణం పోయినా కూడా వాళ్ళు ఇట్లాంటి విద్వేషాలకు వాళ్ళు పోరు అని చెప్పేసి ఒక పక్కన చెప్తానే ఉన్నారు. కానీ ఇక్కడ ఆలయాల్ని ధ్వంసం చేస్తూ ఉన్నారు. ఎట్ ది సేమ్ టైం ఇక్కడ హిందువులని ఇక్కడ చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు, కొడతా ఉన్నారు. నిన్న బాన్స్వాడలో చూసుకుంటే చిన్న చిన్న పిల్లలు రాళ్ళు పట్టుకొని ఒక వర్గం నుంచి ఇంకొక వర్గానికి ఇలా రాళ్ళు విసిరే ప్రయత్నంలో ఇలా పోలీసులకు కూడా గాయాలైనాయి. సో దీని గురించి ఏం చెప్తారు? అదే అన్న, నేను అదే చెప్తున్నా. వాళ్ళ మదర్సాలలో ఏం నేర్పిస్తారు, వాళ్ళకు పిల్లలకి ఏం నేర్పిస్తారు మనం గమనించాలి. వాళ్ళ పిల్లలకి ఏం మన గుళ్ళలోకి వస్తే, దేవాలయంలోకి వస్తే పూజ చేయాలి, పవిత్రంగా ఉండాలి అని మనం నేర్పిస్తున్నాం. వాళ్ళ మదర్సాలలో ఏం నేర్పిస్తారు పిల్లలకు? షరియత్ ప్రకారంగా వాళ్ళకి రాళ్ళు కొట్టాలి, కాఫీలను చంపాలి, అవే నడుస్తున్నాయి అన్న. దేశం మొత్తం, ప్రపంచం మొత్తం వీళ్ళ దిక్కేలే కదా. ప్రపంచం మొత్తం బాధపడేది వీళ్ళ దిక్కేలే బాధపడుతుంది. సో ఇక్కడ నిర్మల్లో జరిగింది. సో నిర్మల్లో కూడా ఆ మసీదు దగ్గరలో ఆ కార్ అనేది పోతా ఉంది, హిందువులకు సంబంధించిన కారులో. అక్కడ ఆ కార్ అద్దాలు బలగొడతా ఉన్నారు. దాంట్లో చిన్న చిన్న పిల్లలు కూడా అరుస్తూ ఉన్నారు. అక్కడ ధైర్యంగా వీడియో తీసారు. ఒకవేళ ఆ వీడియో అనేది లేకపోయి ఉంటే ఇలా విక్టిమ్స్ కూడా మళ్ళీ వాళ్ళే అయి ఉండొచ్చు అని చెప్పేసి కూడా చాలా మంది చెప్తా ఉన్నారు దీని గురించి. అవునన్నా, ఇప్పుడు ఆ వీడియో తీసిరు కాబట్టి మనకు ప్రూఫ్ ఉందన్న. లేకపోతే ఆ వీడియో లేకపోతే అది నార్మల్గా గాలి మాటలకు వదిలేస్తుండే, ఎవరు ఏం చేయలేదని. వీడియోస్ ఇన్ని ఎవిడెన్స్ ఉంటానే పోలీసు వాళ్ళు పట్టుకుంటలేరు, గవర్నమెంట్ ఏం చేస్తలేదు. ఇక్కడ ఉన్నటువంటి ఇష్యూ అనేది ఏ రకంగా ఉందనేది కళ్ళ కట్టినట్టు చూపిస్తూ ఉన్నారు. కొంతమంది 100 నుంచి 200 సంవత్సరాలు చెప్తా ఉన్నారు. దాంతోపాటు ఇక్కడ 400 సంవత్సరాల చరిత్ర కూడా ఉందని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. సో ఇది ద్విముఖ ఆంజనేయ స్వామి దేవాలయం ఇది. సో దాదాపు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తా ఉన్నారు. ఎందుకంటే 400 అని చెప్తా ఉన్నారు, 200 సంవత్సరాలు, 100 సంవత్సరాలు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు అనేది పక్కన పెడితే ఇది మన దేవాలయం. సో ఈ దేవాలయాన్ని కూల్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, దేవాలయానికి సంబంధించినటువంటి ఈ గర్భగుడిలోకి కూడా మనం వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే చాలా రేర్ అండి ఈ ద్విముఖ ముఖాలు ఉన్నటువంటి ఈ విగ్రహం ఏదైతే ఉందో చాలా రేర్ అని చెప్పి చెప్పుకోవాలా. స్వామివారి ఈ ముందు భాగం మీరు చూసుకుంటే ఇది ఒక ముఖం అయితే, వెనుక కూడా స్వామివారిది ఇంకొక ముఖం అనేది మీకు కనిపిస్తుంది. ఒక్కసారి మీరు ఇట్లా వచ్చి చూడొచ్చు, మీకు చాలా క్లారిటీగా చూపించే ప్రయత్నం చేద్దాం. సో ఇది ద్విముఖ ఆంజనేయ స్వామి దేవాలయంగా మనం చెప్తా ఉన్నాం. సో రెండు పక్కల ఇక్కడ మనకి ఏకముఖ విగ్రహం గురించి మనం మాట్లాడుకుంటే వెనుక ఏదైతే ఉంటుందో, వెనుక వీపు భాగం ఏదైతే ఉంటుందో పూర్తిగా ప్లేన్ అనేది ఉంటుంది. కానీ ఇది ద్విముఖ విగ్రహంగా మనకి చెప్తా ఉన్నారు. సో ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది హిందూ బంధువులు కూడా ఇప్పటికే ఇక్కడికి రావడం జరిగింది. దాంతోపాటు పోలీస్ అధికారులు ఇక్కడికి వచ్చి ఇక్కడ సిచ్యువేషన్ ఎట్లా ఉందనే దాని గురించి పూర్తిగా
ఇక్కడ చూస్తా ఉన్నారు. సో స్వామివారికి కుడి పక్కన అంటే ఇక్కడ చూడండి ఈ ఈ భాగం ఏదైతే ఉందో ఈ భాగాన్ని వాళ్ళు ధ్వంసం చేసిరు అని చెప్పి చెప్తా ఉన్నారు. దీన్ని కూడా ఇక్కడ ఎవరైతే హిందూ బంధువులు చాలా మంది వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది ఇంకా చూసిన తర్వాత అగ్రెసివ్గా ఇదైపోయి మళ్ళీ కమ్యూనల్గా ఇంకెక్కువ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇదంతా కూడా మొత్తం సెట్ చేసిరు అని చెప్పి చెప్తా ఉన్నారు. సో ఇప్పటికే ఇక్కడ పూజాది కార్యక్రమాలు చేసిరు. దాంతోపాటు స్వామివారికి హనుమాన్ చాలీసా పారాయణం కూడా ఇక్కడ చేసిరు అని చెప్పేసి మనం మాట్లాడుతా ఉన్నాం. సో ఏదేమైనప్పటికీ ద్విముఖ ముఖం కలిగినటువంటి ఏవైతే ఈ దేవాలయాలు ఈ విగ్రహాలు ఏవైతే ఉన్నాయో చాలా పురాతనమైనటువంటి దేవాలయంగా చెప్తా ఉన్నారు. మనకి దాదాపు 200 నుంచి 400 సంవత్సరాల చరిత్ర కలిగిందిగా చెప్తా ఉన్నారు. దాంతోపాటు ఇక్కడ ఎన్ని ఎకరాలు ఉంది అనే దాని గురించి మనం మాట్లాడుకుంటే ఒక్కొక్కరు 14 ఎకరాలు 15 ఎకరాలు అని చెప్పి చెప్తా ఉన్నారు. సో ఈ 15-16 ఎకరాలలో మరి ఎవరన్నా కబ్జా చేసిర్రా మరి ఏంది అనేది కూడా ఖచ్చితంగా అధికారులే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా మంది ఇక్కడ పూర్తిగా పూజలు చేస్తా ఉన్నారు. దాంతోపాటు ఇక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ తర్వాత ప్రతి ఒక్కరు ఇక్కడ ఈ జేసీబీ సహాయంతో అయితే ఇదంతా క్లీన్ చేసేసి కాంపౌండ్ వాల్ అనేది ఒకటి నిర్మిద్దాం అని చెప్పేసి వాళ్ళంతా కూడా నిర్ణయించుకున్నారు. ఒకసారి అన్న ఎన్ని నుంచి వచ్చిర్రే మీరు అంతా కూడా ఎన్ని నుంచి వచ్చిర్రన్నా? ఇక్కడ చంద్రాయణ లోకల్ గానే ఉంటాం మేము. ఎన్ని సంవత్సరాల దేవాలయం? ఒక్కొక్కరు 100, 200, 400 అని చెప్తా ఉన్నారు. ఎన్ని సంవత్సరాల దేవాలయం ఇది? అంతకు ముందు నుంచి ఉంది, 100 కాదు 200 కాదు, అంతకు ముందు నుంచి చాలా పురాతనమైనది. మా తాతలు ముత్తాతల కాడ నుంచి వస్తుంది ఈ ప్రాచుర్యం. దీనికి స్పెషాలిటీ అంటే ద్విముఖ హనుమంతుడు, రెండు ముఖాలు ఉన్న హనుమంతుడు. ఇది ఎంత స్పెషాలిటీ అంటే దగ్గర ఇది 11-12 ఎకరాల స్థలం. ఇది రాను కబ్జా కోర్లో పడి ఇది 3 ఎకరాలకి అయిపోయింది. ఎకరం కూడా లేదు ఆల్మోస్ట్ ఇప్పుడు అంతలా అయిపోయింది. ఈ లాస్ట్ టైం కూడా ఇలాంటి సంఘటన జరిగింది. జరిగినప్పుడు మేము అలాంటి హిందూ శక్తులన్నీ పోరాడి ఇవన్నీ క్లీన్ చేసి మళ్ళీ దాన్ని రికవరీ చేసి మేము చేసుకున్నాం. కెమెరాస్ కూడా పెట్టాము ఇక్కడ. ఇంతకుముందు కెమెరా పెడితే మా తర్వాత రాను రోజులు ఆ కెమెరా కూడా పగలగొట్టిరు. ఆ కెమెరా కేబుల్ వైర్ ఇప్పటికీ అక్కడ ఉన్నది మీకు లైన్ లో కూడా తీసేసారు. యాక్చువల్లీ ఇక్కడ నుంచి ఉండే దారి ఇది మాది. ఈ దారి కూడా క్లోజ్ చేశారు. ఈ మొత్తం ఆల్మోస్ట్ ఈ సరౌండింగ్ చేసి మీది ఇంతే స్పేస్ అని డిక్లేర్ చేసి క్లోజ్ చేశారు. ఫైనల్ గా అయితే స్వామివారి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. మళ్ళీ దాన్ని స్వామివారిని మళ్ళీ పునర్వైభవాన్ని మళ్ళీ మీరు తీసుకొచ్చారు. ఇక్కడ సీతారామచంద్ర భగవానికి సంబంధించినటువంటి ఫోటో కూడా పెట్టారు. ఏం చేద్దాం అనుకుంటున్నారు? అంటే ఏం చేయాలనుకుంటున్నారు? నెక్స్ట్ కార్యాచరణ ఏంది? నెక్స్ట్ ప్లాన్ ఏంటంటే ఇక్కడ హిందూ సంఘాలు బట్టి గోశాల ఇలాంటివి పెట్టేసి ఇక్కడ గోశాల లాంటి గుడి సరౌండింగ్ బార్డర్ వేసేసి దీనికి సీసీ కెమెరాలు అలాంటివి పెట్టేసి ఇక్కడ భజనలు చేయడం స్టార్ట్ చేస్తే ఏంటంటే వాళ్ళు ఇంకోసారి ఇలాంటి ప్రయత్నాలు చేయకుండా ఉంటారని మా ఆశ. థ్యాంక్ యూ అండి. ఇది మొత్తానికి ఇక్కడ ఉన్నటువంటి వర్షన్. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చూస్తూ ఉన్నారు. సో ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో చాలా మంది ఇక్కడికి వచ్చి వాళ్ళ బాధ చెప్పుకుంటా ఉన్నారు. ఇది స్వామివారి పైన జరిగినటువంటి దాడిగా కాదు, ఇది మన యావత్ హిందూ బంధువుల మీద అందరిపైన జరిగినటువంటి దాడిగా ఖండించవలసిన అవసరం ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. సో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చాలా మందిని ఇవాళ మేల్కొల్పే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారని చెప్పేసి మనం మాట్లాడుకోవాలా. ఎందుకంటే ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని నెలలుగా హిందువుల దేవాలయాలు మాత్రమే టార్గెట్ చేస్తూ హిందువుల దేవాలయాలు మాత్రమే ఇక్కడ కూల్చబడతా ఉన్నాయి, దాంతోపాటు ధ్వంసం చేయబడతా ఉన్నాయి అని చెప్పి మనం మాట్లాడుతూ ఉన్నాం. మరి ఇక్కడ ఎవరైతే ఈ ధ్వంసం చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో దీంట్లో అందరూ కూడా మతిసిమ్తం లేని వాళ్ళు, పిచ్చోళ్ళుగా ఈ రకంగా పోలీస్ అధికారులు కూడా వాళ్ళకి స్టేట్మెంట్ ఇస్తా ఉన్నారు. వాళ్ళు పిచ్చోళ్ళు, కొంత మతిసిమ్తం లేని వాళ్ళు అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. అంటే ఇక్కడ ఈ మతిసిమ్తం లేని వాళ్ళు ఈ కేవలం హిందువుల దేవాలయాల్ని ఎందుకు టార్గెట్ చేస్తా ఉన్నారు? వేరే వర్గానికి సంబంధించినటువంటి దేవాలయాల విషయంలో మనం ఇప్పటివరకు చూడలే. ఒక పిచ్చోళ్ళు పోయి వేరే వర్గానికి సంబంధించినటువంటి దేవాలయాన్ని కూల్చినటువంటి చరిత్ర అనేది మనకు లేదు. కానీ హైదరాబాద్లో దాంతోపాటు ఓవరాల్ ఇండియాలో చూసుకుంటే కేవలం హిందువుల దేవాలయాల్ని ఎందుకు ఈ రకంగా ఇచ్చేస్తూ ఉన్నారు అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ దీని గురించి ఆలోచించాలా. ఎందుకంటే ఇక్కడ గత కొన్ని రోజులుగా కొన్ని ఇన్సిడెంట్ల పైన చాలా మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా దానిపైన ఏమంటారు ఒక యుద్ధ ప్రాతిపదికన వాళ్ళు కొన్ని ఇన్సిడెంట్లకి దానిపైన రియాక్ట్ కావడం జరిగింది. మరి ఇట్లాంటి దేవాలయాల గురించి ఇంత జరుగుతూ ఉంటే మరి
దీనిపైన ఏ రకంగా వీళ్ళు రెస్పాండ్ అవుతారు అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలా. సో ఇప్పటికే పనులు అయితే స్టార్ట్ అయినాయి. సో ఎట్టి పరిస్థితుల్లో కాంపౌండ్ వాల్ అనేది పెడతాం. దాంతోపాటు ఇక్కడ ఒక గౌశాల కావచ్చు, దాంతోపాటు ఇక్కడ స్వామివారికి సంబంధించినటువంటి భజనలు చేస్తే ఇట్లాంటి ఇన్సిడెంట్లకు తావు లేకుండా ఉంటది. కాబట్టి ఇట్లాంటి ఆలోచన అయితే చేసినామని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. సో స్వామివారి ఫోటో అనేది మనకు పెట్టారు. ఎందుకంటే శ్రీరామచంద్రునికి సంబంధించినటువంటి ఫోటో పెట్టేసి ఇక్కడ వాళ్ళు ఒక మీటింగ్ అనేది ఒకటి పెట్టుకున్నారు. సో ఏమేం చేయాలా, వాళ్ళ కార్యాచరణ ఏంది అనేది వాళ్ళంతా కూడా ఏర్పాటు చేసుకొని ప్రతిదీ కూడా యాజ్ ఫర్ రూల్ ఎవరైతే తప్పు చేసిర్రో ఖచ్చితంగా వాళ్ళపైన శిక్ష పడేలా అయితే చేయాలని చెప్పి చెప్తా ఉన్నారు. సో రానున్న రోజుల్లో కార్యాచరణ అనేది ఏ రకంగా ఉండబోతుంది అనేది కూడా వాళ్ళు మాట్లాడుకుంటా ఉన్నారు అని తెలుస్తా ఉన్న పరిస్థితి ఉంది. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్. చంద్రాన్గుట్టలోని బార్కాస్లోని ఏదైతే ద్విముఖ ఆంజనేయ స్వామి దేవాలయం పైన అయితే కొంతమంది దుండగులు దాడికి అయితే పాల్పడ్డారని చెప్పేసి మనం మాట్లాడుతా ఉన్నాం. ఒక్కసారి మీరు వచ్చి చూడాలా. సో ఈ దేవాలయం గురించిన చరిత్ర గురించి మనం మాట్లాడుకుంటే ఏ రకంగా ఉంది అనేది మీరు ముందుకొచ్చి చూడొచ్చు. ఎందుకంటే ఇది వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి దేవాలయంగా చెప్తా ఉన్నారు. ఒకసారి మీకు స్వామివారికి సంబంధించినటువంటి అసలు ఆలయం అనేది ఏ రకంగా ఉందనేది మీరు చూస్తే చూడురి, ఇదంతా కూడా పాత కాలానికి సంబంధించినటువంటి దేవాలయం అనేది ఇవాళ మనకి రుజువు అవుతా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తా ఉన్నారు. ఒకరు 100 సంవత్సరాలని చెప్తా ఉన్నారు, 200 సంవత్సరాలు, 400 సంవత్సరాలని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఆలయ ముఖ చిత్రం అనేది ఏ రకంగా ఉంది అనేది మీరు చూస్తే ఈ పెద్ద పెద్ద రాళ్ళు ఏవైతే ఉన్నాయో ఒకప్పుడు ఇట్లాంటి రాళ్లతోనే ఈ దేవాలయాలను అయితే నిర్మించే వాళ్ళని చెప్పేసి మనం మాట్లాడుతూ ఉన్నాం. సో ఇక్కడ 360 డిగ్రీ అనేది ఏ రకంగా ఉందనేది మీరు చూస్తే స్వామివారి ఆలయం అనేది చాలా పెద్ద బలమైనటువంటి రాళ్ళు ఏవైతే ఐడర్స్ ఏవైతే ఉంటాయో ఐడర్ల సహాయంతోనైతే అప్పట్లో వాళ్ళు కట్టారు. ఇవన్నీ చూస్తే మీకు ఈ డిజైనింగ్ ఇదంతా చూస్తే మనకి ఇప్పట్లో ఇట్లాంటివి లేవు. సో ఇదంతా కూడా రాతితో చేసినటువంటి ఆలయంగా మనం చెప్తా ఉంటున్నాం. సో ఇక్కడ ఒకసారి చూడురి, ఇది ఎంత చరిత్ర కలిగినటువంటి దేవాలయం. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి దేవాలయాన్ని అలా కావాలని కొంతమంది ఇదంతా కూడా కక్షపూరితంగానే చేస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ ఎవరైతే వచ్చినటువంటి హిందూ బంధువులంతా కూడా ఆగ్రహిస్తున్న పరిస్థితి ఉంది. దాంతోపాటు ఈ ఆలయానికి సంబంధించినటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో అంటే 16 నుంచి 15 ఎకరాలకు సంబంధించినటువంటి ల్యాండ్ అనేది ఈ స్వామి ఏదైతే ద్విముఖ ఆంజనేయ స్వామి దేవాలయం పైన అయితే ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. సో ఇప్పటికే ఒకసారి మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఎవరైతే ఇక్కడికి వచ్చినటువంటి హిందూ బంధువులంతా కూడా ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇక్కడ ఈ ఆలయానికి సంబంధించి ఒక కాంపౌండ్ వాల్ అనేది ఏర్పాటు చేద్దామని చెప్పేసి వాళ్ళు ఖచ్చితంగా కంకణం పెట్టుకున్నారు. సో ఇక్కడ జేసీబీల సహాయంతోనైతే ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి చెదారం ఏదైతే ఉందో అదంతా కూడా లెవలింగ్ చేసేసి ఇక్కడ పూర్తిగా ఏర్పాట్లు అంటే ఇక్కడ ఈ సాఫ్ సఫాయి అనేది చేస్తా ఉండాలని చెప్పి మనం మాట్లాడుకోవాలా. ఇదంతా కూడా ఇది ఆలయానికి సంబంధించినటువంటి ఆస్తులుగానే చెప్తా ఉన్నారు. ఇది 15 నుంచి 16 ఎకరాల ఈ ల్యాండ్ గా అయితే తెలుస్తా ఉంది. సో మరి దీంట్లో ఏమైనా కబ్జాకి ఏమైనా గురైందా, ఈ కబ్జాకి గురైతే మరి అధికారులు ఏ రకంగా దీనిపైన స్పందిస్తారు? ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి హిందువులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా ఇక్కడ నుంచి చాలా మంది వెళ్ళిపోయారు అని చెప్పి చెప్తా ఉన్నారు. దాంతోపాటు బాలాపూర్ ఇక్కడ నుంచి దాదాపు ఒక 2-3 కిలోమీటర్ల దూరంలోనే ఇదంతా ఉంటుంది. దీంట్లో రోహింగ్యులు కూడా చాలా పెద్ద మొత్తంలో ఇక్కడికి వచ్చి తిష్ట వేసుకొని కూర్చున్నారు. సో అఫీషియలీ అన్అఫీషియలీ కొన్ని వేల మంది ఇక్కడ రోహింగ్యులు అయితే చొరబాటుదారులు ఉన్నారని చెప్పేసి మనం మాట్లాడుతూ ఉన్నాం. వీళ్ళు కూడా వివిధ రకాలైనటువంటి పనులలో కూడా వాళ్ళు నిమగ్నమైపోయినారు అని చెప్పేసి మనం మాట్లాడుతూ ఉన్నాం. ఇక్కడ దీంట్లో కొంతమంది హిందూ బంధువులతో మనం మాట్లాడుకుంటే వాళ్ళు ఏమంటున్నారంటే దీంట్లో రోహింగ్యుల ఆశ్రమం కావచ్చు, దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ వాళ్ళే ఇదంతా కూడా చేసిరు అని చెప్పేసి కొంతమంది చెప్తా ఉన్నారు. సో రోహింగ్యులది కూడా చాలా పెద్ద మొత్తంలో దీంట్లో ఈ రోల్ అనేది ఉండే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా మనం మాట్లాడుకోవాలా. సో ఇదంతా మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది. సో మీరు ఒకసారి ఆ విజువల్ చూస్తే మీకు అర్థమవుతుంది. అది కట్టమైసమ్మ దేవాలయానికి సంబంధించినటువంటి ఏరియా అండి. ఇది కట్టమైసమ్మ దేవాలయం ఏదైతే ఉంటుందో ఆ రోజు మనము బాలాపూర్ ధర్మరక్షణ సభకు సంబంధించినటువంటి టైంలో రోహింగ్యులకు సంబంధించి మనం అసలు ఎక్కడెక్కడ ఉన్నారు, అసలు ఎట్లా ఉంటుంది వాళ్ళ పరిస్థితి అనే దాని గురించి మనం మాట్లాడినప్పుడు కూడా ఈ బ్యాక్గ్రౌండే మనం చూపించినాం. అక్కడ నుంచే మనం అక్కడ నుంచి రిపోర్టింగ్ చేసినాం. సో ఇక్కడికి మనం ఆల్రెడీ
మనం ఆల్రెడీ మాట్లాడినాం. అక్కడ కట్టమైసమ్మ దేవాలయం ఏదైతే ఉందో అది ప్రధాన రహదారిలో ఉంది. ఆ ప్రధాన రహదారిలో కూడా కంచె వేసుకొని ఇవాళ మనము కాపాడుకోవాల్సిన పరిస్థితుల్లో మన హిందూ బంధువులు ఉన్నారని చెప్పేసి కూడా నేను ఆ రోజు మాట్లాడినా. సో ఇక్కడ కట్టమైసమ్మ దేవాలయం గురించి మనం మాట్లాడి ఒక 20 రోజులు కూడా కాలేదు. ఇట్లాంటి ఇన్సిడెంటే మనకి ఇక్కడ ఈ ఆలయం గురించి ఈ ధ్వంసం కావడము, ఈ స్వామివారి విగ్రహాన్ని ధ్వంసం చేయడం అనేది ఇది చేయాలా. ఇక్కడ ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేసాము. ఒకసారి ఈ ల్యాండ్ ఏదైతే ఉందో దీని గురించి మనం మాట్లాడడం అన్న. ఒక్కసారి మీరు రండి. బాలాపూర్ ధర్మరక్షణ సభకు సంబంధించి ఆ టైంలో తేజస్వి మీడియా నుంచి కూడా మనం ఒక వీడియో చేసినాం. సో రోహింగ్యులు చాలా పెద్ద మొత్తంలో ఇక్కడ ఉన్నారు అని చెప్పేసి మనం మాట్లాడుకునే టైంలో అక్కడ ఈ లొకేషన్ అనేది మీరు ఒకసారి చూడవచ్చు. ఒకసారి రండి. సో ఇక్కడ మీకు అక్కడ కనిపిస్తున్నటువంటి గేట్ ఏదైతే ఉందో ఆ గేట్ కి అవతల పక్కన కట్టమైసమ్మ దేవాలయం అనేది ఉంది. సో కట్టమైసమ్మ దేవాలయాన్ని కంచె సహాయంతోనే ఏదైతే ఆ ఫినిషింగ్ ఏదైతే ఉంటుందో ఆ సహాయంతోనే ఆ దేవాలయాన్ని కాపాడుకుంటున్నారు. ఆ పరిస్థితి మనకు ఉంది అని చెప్పేసి ఆ రోజు మనం మాట్లాడినాం. సో 20 రోజుల వ్యవధిలోనే ఇక్కడ ఈ 200 మీటర్ల రేడియస్ లోనే ఇక్కడ ఈ ద్విముఖ ఆంజనేయ స్వామి విగ్రహం అనేది ధ్వంసం కావడం అనేది నిజంగా బాధాకరం. సో దీని గురించి ఆ వీడియో అనేది మీరు కూడా చూడడం జరిగింది. మీరు ఏ రకంగా చెప్తారు దీని గురించి? అప్పుడు నేను చూసినా అన్న, అది అక్కడనే ఉందని నాకు తెలియదు. ఇప్పుడు మీరు చెప్తే తెలుస్తుంది, చూసుకోవచ్చు. అయితే ఏం లేదన్నా, తెలిసిందే వీళ్ళు మనం ఉన్న దగ్గర మనం సురక్షిత, వీళ్ళు అందరూ మెజార్టీ ఉన్న దగ్గర మనం మైనార్టీ ఉంటే మనం సురక్షితంగా ఉండము. వాళ్ళు మైనార్టీ ఉన్న దగ్గర మనం మెజార్టీ ఉంటే మాత్రం వాళ్ళు సురక్షిత ఉంటారు. ఇక్కడ ఈక్వాలిటీ అనేది అర్థమవుతుంది. ఇక్కడ 100 మంది హిందువులలో ఒక ముస్లిం కుటుంబం బతుకుతుంది అని చెప్పేసి మీరు చెప్తున్నారు, అంతేనా? సురక్షితంగా ఉంటది. ఇక్కడ చూసుకుంటే వీళ్ళు దగ్గర 90% ఉన్నారు, నాకు తెలిసి 95% ఉన్నారు. మనం మాత్రం ఇక్కడ సురక్షితం లేము. ఎందుకంటే మన వాళ్ళు మాట్లాడుతున్నారు అనమాట. ఏం మాట్లాడుతున్నారు అంటే ఇక్కడ పండుగలు చేయడం కూడా కష్టమే, మనం రావడం కూడా కష్టమే, మొత్తం ఆలేరు ఉంది, మన వాళ్ళు ఏడొస్తారు, భయపడి రారు. అంటే భయపడి రారు, మన భారతదేశంలో భయపడి రారు అనే పరిస్థితి ఈరోజు మనకు వచ్చింది అనమాట. సో ఇక్కడ నేను వింటున్నా వాళ్ళ మాటలు, నాకు బాధ అనిపిస్తున్నాయి అనమాట. ఈ ఏరాకైతే మనం ఇప్పుడు మనం కొట్లాడిపోతాం, రేపు ఒకటి పూజ చేయడు అని పరిస్థితి వచ్చిందనమాట. మీరు ఏదైతే చెప్తా ఉన్నారో సేమ్ అదే పాయింట్ ఆఫ్ వ్యూలో మేము ఆ రోజు కూడా ఈ ధర్మరక్షణ సభకు సంబంధించినటువంటి టైమింగ్ లో మేము వస్తే ఇక్కడ ఆ కట్టమైసమ్మ దేవాలయానికి సంబంధించి ఆ వీడియో తీసుకునే క్రమంలో కూడా మేము అక్కడ నుంచి కార్ తీసుకొని మేము వచ్చేసినాం భయపడి. ఎందుకంటే వాళ్ళు కాల్ చేసేసి తుమ్లో కావో ఇసుకో పర్మిషన్ కొంది అని చెప్పేసి కూడా వాళ్ళు మాట్లాడారు. సో మీడియా పరిస్థితి ఆ రకంగా ఉంది, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి అనేది క్లారిటీగా కనిపిస్తా ఉందన్న. అదే చెప్తున్నా అన్న, మీకు ఎక్కడైతే మనం మైనార్టీ ఉన్నామో వీళ్ళ ఏరియాలలో మనం అక్కడ సురక్షితంగా లేము, ఉండం కూడా. అది మీరు కళలు కూడా కనకండి. ఎక్కడైనా సరే వీళ్ళు మెజార్టీ ఉన్నారంటే అక్కడ మనం సురక్షితంగా ఉండము. ఒకసారి హిందువులు ఆలోచించుకోవాలి. ఇప్పుడే నేను చెప్తున్నా కానా, నాకే మస్తు బాధ అనిపిస్తుంది అనమాట. ఎట్లా అంటే ఇప్పుడు ఇంత భారతదేశంలో భాయిచారా, హిందూ ముస్లిం భాయిచారా, సెక్యులరిజం, డెమోక్రసీ కంట్రీ అంటారు. మన భారతదేశంలో మన భాగ్యనగర్ పక్కన ఉన్న ఈ బాలాపూర్ బార్కాసు ఈడ మనం ఈ గుడికి పూజలు చేయనటువంటి పరిస్థితి వచ్చింది. అదే విధంగా ఏ విధంగా అటాక్ అయిందో, అంటే హిందువులు లేరు, పూజలు చేయరు, భయపడతారు, రారు. ఎందుకంటే భయపడతారంటే వీళ్ళు వస్తే ఏదో తిడతారా కొడతారా అని భయంతో రారనమాట ఇక్కడ ఉన్న లోకల్ హిందువులు. చూసుకొని ఈ రంజాన్ మాసం, పవిత్రమైన రంజాన్ మాసంలో మన హనుమంతుని మీద దాడి చేశారు. సో ఇదే చెప్పాలనుకుంటున్న హిందువులందరికీ, జాగృతం కాండి, లేదంటే రానున్న రోజుల్లో మన పుట్ట ఖర్చులు కూడా ఉండవని చెప్పేసి నేను హెచ్చరిస్తున్నా హిందువులందరికీ. సరే ఈరోజు మీరు మానవత్వం చూపెడుతున్నారు కదా, ఆ మానవత్వం అవతల చూపెడితేనే మీరు చూపెట్టండి. మీరే బట్టలు చింపుకొని మానవత్వం చూపెడితే మాత్రం ఖచ్చితంగా రానున్న రోజుల్లో మీకు పుట్టగట్టలు ఉన్నా అని చెప్పేసి నేను ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి హెచ్చరిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. ఇది మొత్తానికి ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఎట్లా ఉందనే దాని గురించి మనం మాట్లాడుకునే క్రమంలో మనం ఈ నుంచి అటు చూస్తే అక్కడ కట్టమైసమ్మ దేవాలయం అనేది మనకు కనిపించింది. ఇది మనము ఒక 15 రోజుల కిందనే మనం ఈ వీడియో అనేది చేయడం జరిగింది. ఇక్కడ హిందువుల దేవాలయాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరు కూడా ఇలా కంచె వేసుకొని ఆ దేవాలయాల్ని కాపాడుకునే పరిస్థితి ఉంది అని చెప్పేసి మనం మాట్లాడినాం. సో ఇక్కడ అది మాట్లాడి ఒక 15 రోజులు కూడా కాలేదు. సో దాదాపు ఒక 200 నుంచి 300 మీటర్ల డిస్టెన్స్ లోనే ఇక్కడ ద్విముఖ ఆంజనేయ స్వామి దేవాలయంపై దాడి వల్ల జరగడం అనేది యావత్ హిందూ సమాజం పైన జరిగినటువంటి దాడిగా పరిగణించాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఇక్కడికి వచ్చినటువంటి హిందూ బంధువులందరూ ఇవాళ పిలుపునిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇప్పటికైనా ప్రతి ఒక్కరు దీంట్లో జాగ్రత్త కావాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. చంద్రాన్గుట్టలోని బార్కాస్ ద్విముఖ ఆంజనేయ స్వామి దేవాలయం పైన అయితే దాడి జరిగిందని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. మనతో నాగరాజు అని ఉన్నారు. సో కొన్ని సంవత్సరాలుగా వీళ్ళు ఇక్కడ ఆలయానికి సంబంధించి ఇక్కడ ఉత్సవాలు చేయడం కావచ్చు, ప్రతిదీ కూడా వాళ్ళు ఇలా చేస్తా ఉన్నారు. అన్న ఇక్కడ ఈ ఆలయంపై జరిగినటువంటి దాడి అంజన్న పైన ఇలా జరిగింది. సో దీని గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏ టైంలో ఇది జరిగింది, ఎవరు చేసిరు అనుకుంటున్నారు అన్న? జనరల్ గా ప్రతిరోజు నైట్ పోలీసు వాళ్ళు 3 రౌండ్లు కొడతారు నైట్ లో.
1 గంటలకు, 3 గంటలకు, 5 గంటలకు. అయితే నిన్న రాత్రి వర్షం పడ్డది కాబట్టి వాళ్ళు 1 గంటలది కంప్లీట్ చేసిర్రు పెట్రోలింగ్. సెకండ్ది చేయలే, థర్డ్ది చేయలే, ఎందుకంటే వర్షం పడుతుంది కాబట్టి. ఆ టైంలో ఎవరు ఆగంతకులు వచ్చి ఇక్కడ దాడి చేసిండ్రని మేము అనుకుంటున్నాం. ఇక్కడ ఈ టెంపుల్ కావచ్చు, ఈ ఏరియా నుంచి ఎన్ని కిలోమీటర్ల దూరంలో రోహింగ్యులు ఉన్నారు అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు? ఇక్కడికి 1.5-2 కిలోమీటర్స్ దగ్గరలోనే రోహింగ్యాలు ఉన్నారు. వాళ్ళ బస్తీ ఉంది, చెప్పలేం. వాళ్ళ దాంట్లో కూడా ఆగంత కూడా ఉండొచ్చు, వాడు చేసి ఉండొచ్చు. దానికి ప్రభుత్వం పట్టించుకుంటుంది. చాలా మంది ఇక్కడ మీరు మాట్లాడిన దాంట్లో ఖచ్చితంగా సందేహమే లేదండి. ఎందుకంటే సోషల్ మీడియాలో కొంతమంది బంగ్లాదేశీయులు ఇక్కడికి వచ్చి భారత్ ని అంతం చేస్తామని చెప్పేసి కూడా ఇదే బంగ్లాదేశీయులు వాళ్ళు చెప్తా ఉన్నారు. సో ఖచ్చితంగా దీని గురించి మీరు చెప్తుంది మాత్రం ఖచ్చితంగా అదే ఉండొచ్చు. అయితే దాంట్లో కూడా వాస్తవం ఉండొచ్చు. బంగ్లాదేశీలు వాళ్ళు కూడా చేయొచ్చు, ఇక్కడ లోకల్ వాళ్ళు కూడా చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఒక 6 నెలల నుంచి, సంవత్సరం నుంచి చూస్తుంటే 300 పైచీలకు దాడులు జరిగినాయి. అలాంటిదే ఇది కావచ్చు, ఆ దాడిలో భాగం కావచ్చు. వాళ్ళ ప్లాన్ లో, వాళ్ళ ఏదైతే వాళ్ళు అనుకున్నారో దాంట్లో కూడా ఇది ఒక భాగం కావచ్చు. ఇంకోటి, ఇది ద్విముఖ ఆంజనేయ స్వామి. ఈయన చాలా పవర్ఫుల్. సౌత్ ఫేస్, దక్షిణ ముఖం ఈయనది. ఈయన చాలా పవర్ఫుల్. ఎవరైతే చేసిండో సాయంత్రం వరకు వానికి ఏదో అవుతుంది. ఎందుకంటే మేము ఈ స్వామిని 400 ఏళ్ల నుంచి మా చంద్రాయణగుట్ట వాస్తవ్యులు నమ్ముతురు. ఈయన దగ్గరికి మా కష్టాలు ఎప్పుడు వచ్చినా ఈడొచ్చి కూర్చుంటే ఒక 5 వారాలు తిరగండి, మీకు ఆ కష్టాలు తొలగిపోతాయి. మంచి వైబ్స్ ఉంటాయి స్వామితో. సో 400 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఆలయం ఇది. అవునండి. అయితే 400 సంవత్సరాల నుంచి ఏదైతే ఇక్కడ ఆయన చందనం పూస్తున్నామో అదే ఒక 3 ఇంచులు అయ్యింది లేరు. దాని మీద ఆయన ఇరగొట్టింది కాదు లేరుని. స్వామిని ఏం చేయలేకపోయింది ఆయన. అంత దమ్ము ఆయనకు లేదు. ఆయన దగ్గర ఆయన వనపుత్ర ఆంజనేయ స్వామి, రామభక్తుడు, రామదూత. ఆయన దాని మీద ఏం జరగలేదు. అదే 3 ఇంచులు. దాన్ని ఒక పక్క తొలగిపోయింది. ఇప్పుడు ఎవరైతే ధర్మశాస్త్రం చదివిన వాళ్ళు పెద్దోళ్ళు ఉంటారో, పంతుల్లో, ఇంకా వాళ్ళతో అడగడం జరిగింది. సలహా ఇట్లా అయ్యింది, ఏం చేయాలంటే ఫస్ట్ మీరు దాన్ని లేయర్ ఏదైతే వచ్చిందో, దాని మీద పూత వచ్చిందో అది తొలగించి మీరు ఈ రోజు అభిషేకం చేయండి మామూలుగా చేసి. ఇది ఫస్ట్. సెకండ్, మనం యజ్ఞం చేయాలి, ఇంకా పూజలు చేయాలని ఆలోచిస్తున్నాం. 28th కు పెట్టుకుంటున్నాం. ఖచ్చితంగా యావత్ హిందూ ప్రజలందరూ కూడా ఇవాళ ప్రతి ఒక్కరు అబ్జర్వ్ చేస్తా ఉన్నారు, ఎక్కడ ఏం జరుగుతా ఉంది. అధర్మం అనేది రాజ్యం వెళ్తుంది అనేది అందరికీ తెలుస్తూ ఉంది. సో మీరు అంటా ఉన్నారు, ఇవాళ మీరు ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ ఉత్సవాలు కూడా చేస్తూ ఉన్నారు. సో ఎస్పెషల్లీ హనుమాన్ జయంతి వేడుకల్లో స్వామివారి జన్మదిన సందర్భంగా చాలా పెద్ద మొత్తంలో హిందూ బంధువులందరూ కూడా ఇక్కడికి రావాలి అని చెప్పేసి మేము కూడా కోరుకుంటా ఉన్నాం. సో ఇక్కడ ఆల్రెడీ మీరు పనులు చేస్తూ ఉన్నారు. సో పనులు అనేది ఏ రకంగా ఉన్నాయి, దాంతోపాటు ఎన్ని ఎకరాలు అనేది ఉంది స్వామివారి పైన? ఇక్కడ రికార్డుల ప్రకారం ఇక్కడ ఇది హనుమాన్ బండ అండి. దీని రికార్డుల ప్రకారం హనుమాన్ బండ ఎంక్రోచ్మెంట్ అయ్యింది. రికార్డులలో నుంచి దేవాలయం లేనట్టే తొలగించారు రికార్డులలో. లాస్ట్లో 3.5 ఎకరాలు అన్నారు, అంటే ఒక 25 సంవత్సరాల ముందు. ఇప్పుడు అది కూడా లేదు. ఇక్కడ దేవాలయం ఈ రోజు మండలాధికారులు వచ్చి ఇక్కడ దేవాలయం ఉన్నట్టే లేదు, తెలియదు మాకు అంటారు వాళ్ళు. ఇప్పుడు ఎవరైతే దీనికి అంటే కబ్జాలో ఉన్నారో వాళ్ళతో మాట్లాడి వారి దగ్గర తీసుకొని దీనికి అభివృద్ధి చేయాలనే ఆలోచనలో మేము ఉన్నాం. సో ఇంకోటి, ఏదైతే మేము 28కి యజ్ఞము ఇంకా పూజ ఏదైతే సంకల్పం చేసుకున్నామో దానికి పెద్ద ఎత్తున, అంటే ఇలాంటి రిమోట్ ఏరియాలో, అంటే మైనార్టీగా ఉన్న ఈ ఓల్డ్ సిటీలో మా హిందువులకు సపోర్ట్గా మన హిందూ బంధువులందరూ ఈ 28కి అందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క స్వామి ఆశీర్వాదం తీసుకొని సుఖ సంతోషాలతో వాళ్ళు ఉండి ఈ దేవాలయ అభివృద్ధికి వాళ్ళ తోడ్పాటు అందించాలని మేము కోరుకుంటున్నాం. సో మొత్తానికి చాలా బాధపడతా ఉన్నారు. కొన్ని సంవత్సరాలుగా వీళ్ళు ఇలా స్వామివారి సేవలో ఉన్నారు. సో ఇవాళ ఎవరైతే కొంతమంది హిందుత్వాన్ని తునాతునకలు చేద్దామని చెప్పేసి అనుకుంటున్నారు, కానీ అది సాధ్యం కాదు. ఎందుకంటే వందల వేల సంవత్సరాల నుంచి కూడా ఎంతో మంది ఈ భూమిపైన, ఈ పవిత్ర భూమిపైన ఇట్లాంటి ఇన్సిడెంట్లకు పాల్పడినా కూడా ఎవరు కూడా ఏం చేయలేకపోయారు అని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. సో దాంతోపాటు ద్విముఖ ఆంజనేయ స్వామి విగ్రహం గురించి మనం మాట్లాడుకుంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు పెట్టిన దాంట్లో ఒక 3 లేయర్లు అనేది స్వామివారి పైన ఫామ్ అయినాయి. సో 3 ఇంచులకు సంబంధించినటువంటి లేయర్ అనేది ఒక పూత అనేది ఇదైంది. సో
దీంట్లో ఎవరైతే ఈ ధ్వంసం చేసేలో ఓన్లీ కేవలం మాత్రం అది మాత్రమే పోయింది, స్వామివారికి ఏది కూడా కాలేదు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. సో 28వ తేదీన చాలా పెద్ద మొత్తంలో ఇక్కడ స్వామివారి పూజాది కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. ప్రతి ఒక్క భాగ్యనగర్ హిందూ బంధువులందరూ కూడా ఇక్కడికి రావాల్సిందిగా ఖచ్చితంగా మనస్ఫూర్తిగా మేము కూడా కోరుకుంటున్నాం. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్. ఆంజనేయ స్వామి దేవాలయం పైన అయితే కొంతమంది దుండగులు దాడి చేయడం జరిగింది. సో ఈ దాడిలో చాలా మంది హిందూ బంధువులందరూ కూడా మేల్కొన్నారు మళ్ళీ ఒకసారి అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలా. అన్న మీరు ఎప్పుడు స్వామివారి చరిత్ర అసలు ఆలయానికి సంబంధించి మనం మాట్లాడుకుంటే ద్విముఖ, సో చాలా రేర్ గా కనిపిస్తుంది స్వామివారి అవతారం అనేది. సో ఏం చెప్తారన్న? ఇది యాక్చువల్లీ టెంపుల్ దగ్గర దగ్గర ఒక 300 నుంచి 400 సంవత్సరాల బ్యాక్ ఉన్న టెంపుల్. ఇది ఒక పెద్ద గుట్ట. ఈ గుట్టలో అంటే మా తాతలైన వాళ్ళ పూర్వీకులు ఎవరైతే ఉన్నారో ఇదంతా గుట్ట కంకర కొట్టేవాళ్ళు. ఇదంతా దీనిది మొత్తం ఎకరాలు ఏంటంటే 14 ఎకర్స్ ల్యాండ్. ఇది ఈ 14 ఎకర్స్ ల్యాండ్లో ఇవాళ ప్రస్తుతం ఇప్పుడు ఒక 2 ఎకరాలు కూడా లేదు. 1.5 ఎకర్ ఉంటే ఎక్కువ అయిపోతుంది. అయితే మీరు చాలా మటుకు ఏంటంటే ఇప్పటిదాకా మీరు మీడియా చూసేసి ఓన్లీ టెంపుల్ వరకే చూపించారు. కానీ మీరు మీతో ఒక చిన్న రిక్వెస్ట్ చేయడం ఏంటంటే కొద్దిగా నా వెంబడి మీరు ముందుకు రావాలి. ఇక్కడ ఈ ద్విముఖ ఆంజనేయ స్వామి దేవాలయానికి సంబంధించినటువంటి ఆస్తుల గురించి మనం మాట్లాడుకుంటే వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఏం చెప్తున్నారంటే చాలా మంది ఆలయానికి సంబంధించి మాత్రమే చూపిస్తా ఉన్నారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మనం ఆల్రెడీ స్వామివారి ఆలయ చరిత్ర ఏందనేది నేను చెప్పినాను. దాంతో పాటు ఈ 14 నుంచి 15 ఎకరాలు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఆల్రెడీ నేను బాలాపూర్ ధర్మరక్షణ సభకు సంబంధించి ఒక వీడియో చేయడం జరిగింది. సో ఇక్కడ కట్టమైసమ్మ దేవాలయం అనేది కూడా మనకి రోడ్ మీదనే ఉంటది. ఆ దేవాలయం కూడా ఏదైతే ఫినిషింగ్ అనేది పెట్టుకొని ఇవాళ మనం కాపాడుకునే పరిస్థితుల్లో మన హిందువులు ఉన్నారని చెప్పేసి మనం మాట్లాడడం ఆ రోజు. సో చాలా మందికి ఇబ్బంది కలిగి ఉండొచ్చు ఆ రోజు ఈ వీడియో చేసిన తర్వాత కూడా, కానీ చాలా మంది మేల్కొన్నారు అని చెప్పేసి చెప్పుకోవాలి. ఎందుకంటే 15 రోజులు దాటకన్నా ముందే ఇక్కడ ఉన్నటువంటి ద్విముఖ ఆంజనేయ స్వామి దేవాలయం పైన దాడి చేయడం అనేది ప్రతి ఒక్కరు అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. సో ఇక్కడ దేవాలయానికి సంబంధించి మనం మాట్లాడుకుందాం. అన్న చెప్పురి. ఇక్కడ నంది ఉంది. మనం ఎప్పుడు అంటే మనకి ఇక్కడ ఉన్న లోకల్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ వచ్చి దీప నైవేద్యం చేస్తారు శనివారం మంగళవారం ఇక్కడ లోకల్ ఉన్న వాళ్ళు. అయితే ఇక్కడికి వచ్చి మీరు ఇంకా ముందుకు వస్తే మీకు కనబడుతుంది. అయితే ఇక్కడ ఏంటంటే చాలా మటుకు ఏంటంటే అందరు టెంపుల్ ముంగల్నే వీడియో తీస్తున్నారు. రండి మీరు ముందుకు రండి. అయితే అందరు టెంపుల్ ముంగల్నే వీడియో తీస్తారు. అసలు ఈ టెంపుల్ చరిత్ర ఏంది, అసలు ఈ టెంపుల్లో ఏముంది? అయితే ఇక్కడ చుట్టుపక్కల ఇవన్నీ చెట్లు రాళ్ళు ఇవన్నీ ఉన్నాయి, కంపలు ఇవన్నీ ఉన్నాయి. అయితే ఇది 14 ఎకరాల ల్యాండ్. ఈ 14 ఎకరాల ల్యాండ్లో 14 ఎకర్స్ ల్యాండ్లో ఇవాళ మనం ఆల్మోస్ట్ తీస్తే కూడా 1 ఎకరం కూడా వెళ్ళదు. 1 ఎకరం కూడా కబ్జాకి గురైందంటారా? అంత కబ్జా గురగైపోయింది. ఇది మధ్యలో ఏదైతే పోతుందో మూసి, ఇదంతా మూసి కాలువ. మూసి కాలువ ఇదంతా. ఈ మూసి కాలువకించి ఈ షెడ్ కావచ్చు, ఈ ల్యాండ్ కావచ్చు, ఇదంతా ఈ చుట్టుపక్కల ఉన్న ప్రదేశం ఏదైతే ఉందో ఇదంతా టెంపుల్ కి సంబంధించింది. స్వామి ఆ రోజు మేము ఇక్కడ ఈ కాంపౌండ్ వాల్ ఏదైతే కనిపిస్తుందో మీరు అక్కడ అబ్జర్వ్ చేయండి ఒకసారి, మీరు జూమ్ చేయొచ్చు. సో అక్కడ కట్టమైసమ్మ దేవాలయం ఉంది, అది కరెక్ట్ అంటారా? ఉంది 100% ఉంది. ఆ రోజు ధర్మరక్షణ సభకు సంబంధించి ఆ టైంలో మేము వీడియో చేయడం జరిగింది. చాలా మంది ఇక్కడ రోహింగ్యులు ఈ ప్లేస్ లోనే ఉన్నారు అని చెప్పేసి మనకు తెలిసిన తర్వాత మేము వచ్చినాము. ఇక్కడ ఈ దేవాలయానికి సంబంధించినటువంటి ఏవైతే మన హిందూ దేవాలయాలు ఏవైతే ఉన్నాయో కంచెతో మనం కాపాడుకుంటున్నాం అని చెప్పేసి మనం మాట్లాడుతా ఉన్నాం. సో ఆ నుంచి ఇక్కడ ఈ స్వామివారిని కూడా మేము ఆ రోజు చూపించే ప్రయత్నం చేసినాం. కానీ ఇక్కడ ఆలయం ఉందనేది మేము అంత అబ్జర్వ్ చేయలేదు, ఎందుకంటే ఆ నుంచి ఈడదాకా మనకి కనిపించట్లేదు. కానీ ఒక 200 మీటర్ల రేడియస్ లోనే ఈ దాడి జరగడం, ఒక 15 రోజుల వ్యవధిలోనే ఇదే తేజస్వి మీడియా దీని గురించి మాట్లాడింది. కానీ ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చి మేము రిపోర్టింగ్ చేస్తామని అయితే మేమైతే అసలు అనుకోలేదు, ఎందుకంటే చాలా బాధ అనిపిస్తూ ఉంది. ఇవాళ యావత్ హిందువుల పైన జరిగినటువంటి దాడి లెక్క కనిపిస్తూ ఉంది. అయితే ఇది హిందువుల మీద జరుగుతున్న దాడి కాదు, హిందువుల మీదనే జరుగుతుంది. వేరే మతాలకు జరగదు ఇది. వేరే మతాలలో పిచ్చోళ్ళు ఉండరు. వేరే మతాలలో ఏంటంటే ఇప్పుడు ఆయన పిచ్చోడు అయిపోతాడు, గుడి కూడగొట్టాలని పిచ్చోడు అయిపోతాడు, హాస్పిటల్కి పోతాడు, సర్టిఫికేట్ తీసుకొస్తాడు. పోలీసు వాళ్ళు ఇక్కడున్న పోలీస్ వ్యవస్థ నేను అందరిని అనలేను, కొంతమందిని ఎంఐఎం చెంచాలు ఎంఐఎంతోని కుమ్మక్కై మమ్మల్ని కూడా ఇక్కడ నుంచి తరలించనీకే కమస్కం మేము పొద్దున్న వచ్చినాం. పొద్దున మాకు 8 o'clock ఇంటిమేషన్ వస్తే 8:15కి మేము వచ్చినాం. మాకు మంచి నీళ్ళు లేవు, నీళ్ళని కూడా దేనిస్తలేరు పోలీసు వాళ్ళు. ఒక్కొక్క 10 మందిని తీసుకుపోతున్నారు, డమ్ చేస్తారు, 10 మందిని తీసుకుపోతున్నారు, డమ్ చేస్తారు.
మేము అసలు పాకిస్తాన్లో ఉన్నామా, లేకపోతే హిందుస్థాన్లో ఉన్నామా, లేదా భాగ్యనగర్లో ఉన్నామా, లేకపోతే మేము వేరే ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి పోనీకి మాకేమైనా వీసా అవసరమా, లేకపోతే రేవంత్ రెడ్డి అన్నట్టు కాంగ్రెస్ అంటేనే ముస్లిం, ముస్లిం అంటేనే కాంగ్రెస్ అని, కాంగ్రెస్ వాళ్ళకు ఈ ముస్లిం ఎవరైతే ఎంఐఎం లీడర్లు ఉన్నారో, గుండాలు ఉన్నారో, ఇక్కడ ఉన్న లోకల్ లీడర్స్ ఉన్నారో వాళ్ళతో మేము వెళ్ళి వీసా తెచ్చుకోవాలన్నా? లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి 16 ఎకరాలకు సంబంధించినటువంటి ఏదైతే జాగా 14 నుంచి 15 ఎకరాలు అని చెప్పి చెప్తా ఉన్నారు, ఇదంతా కూడా మళ్ళీ ఆలయానికి తిరిగి వచ్చే అవకాశం ఉందా లేదా? లాస్ట్ అండ్ ఫైనల్. ఇప్పుడు ఎంఆర్ఓ గారిని పిలిపించామండి. ఎంఆర్ఓ గారిని పిలిపిస్తే ఎంఆర్ఓ గారికి ఎక్కడ టెంపుల్స్, ఎక్కడ చర్చిలు ఉన్నాయి, ఎక్కడ గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి, ఎక్కడ ఎండోమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి అనేది ఎంఆర్ఓ గారి దగ్గర ఒకటి ఏంటంటే రికార్డు ఉంటుంది. ఆయన వచ్చి ఇప్పుడు ఏమంటున్నాడు ఆర్ఏ గారికి అంటే ఇక్కడ టెంపుల్ ఉందే తెలియదు అంటున్నాడు. 400 సంవత్సరాలు ఉన్న టెంపుల్ ఆర్ఏ గారికి తెలియదు, ఎంఆర్ఓ గారికి తెలియదు. సో ఇది మొత్తానికి ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్. ఇక్కడ ఆలయానికి సంబంధించినటువంటి రికార్డు కూడా ఇక్కడ ఈ రికార్డులో లేకుండా చేసిరు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే గత 15 రోజుల క్రితమే మనం ఇక్కడికి వచ్చి రిపోర్టింగ్ అయితే చేసినాం. సో అక్కడ రూట్ ఏదైతే కనిపిస్తూ ఉందో ఆ రూట్కి అవతల పక్క నుంచి మనం రిపోర్టింగ్ చేసినాం. ఇక్కడనే ఈ ద్విముఖ ఆంజనేయ స్వామి దేవాలయం వల్ల మళ్ళీ ఈ రకంగా జరగడం అనేది నిజంగా బాధాకరం. ప్రతి ఒక్కరూ దీనిపైన రెస్పాండ్ కావాలా. ఎవరైతే అధికారులు ఎవరైతే ఉన్నారో దీనిపైన ప్రాపర్గా ఎంక్వైరీ చేయాలా, ఎవరు చేసిరు. దాంతోపాటు ఇక్కడ ఆలయానికి సంబంధించినటువంటి జాగా ఏదైతే ఉందో, భూమి ఏదైతే ఆస్తులు ఏవైతే ఉన్నాయో మళ్ళీ ఖచ్చితంగా ఈ ఆలయానికి మళ్ళీ తిరిగి వచ్చేలాగా ఖచ్చితంగా పోరాటం చేస్తామని చెప్పేసి వాళ్ళు ఇవాళ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తానికి ఇది ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్.